సో ఈ రోజు నుంచి క్విక్ రివిజన్, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్, దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని విధి విధానాలు ఎలా ఉంటాయన్నది కూడా నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి పేపర్ 3తో స్టార్ట్ చేస్తాం మనం. పేపర్ 3లో ఫస్ట్ సెక్షన్ సొసైటీ, సెకండ్ సెక్షన్ పాలిటీ, థర్డ్ సెక్షన్ గవర్నెన్స్. సో సీరియల్గా వెళ్దాం. సొసైటీతో స్టార్ట్ చేసి ఫస్ట్ యూనిట్ సొసైటీతో స్టార్ట్ చేసి వి విల్ మూవ్ ఆన్ అనమాట. ఓకే, సో సొసైటీ నేను డిస్కస్ చేస్తాను, పాలిటీ సంతోష్ రావు సార్ డిస్కస్ చేస్తారు, గవర్నెన్స్ మళ్ళీ నేను డిస్కస్ చేస్తాను. అలా మొత్తము 5 పేపర్లకు గాను పేపర్ 2 టు పేపర్ 6కి ప్రతి పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. అంటే 5 పేపర్స్కి 3 సెక్షన్స్ అంటే 15 సెక్షన్స్లో 7 సెక్షన్స్ నేను, 7 సెక్షన్స్ ఇంకో ఫ్యాకల్టీ, ఒక సెక్షన్ డాటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తీసుకుంటారు. క్విక్గా రివిజన్ జరుగుతుందన్నమాట. అంటే ఇప్పటివరకు ఇది క్లాసెస్ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది క్లాస్ రూమ్ సెషన్ కానే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు మనం లాస్ట్ 70 to 80 డేస్ ఆఫ్ జర్నీలో ఉన్నాం. ఈ 70 to 80 డేస్ ఆఫ్ జర్నీలో ఉన్నప్పుడు క్లాస్ రూమ్కి వెళ్ళడం అనేది చాలా చాలా బ్యాడ్ ఐడియా. ఎవరైనా కూడా అంటే ఎక్కువ టైం కేటాయించడం, క్లాస్ రూమ్లలో ఎక్కువ టైం కేటాయించడం అనేది బ్యాడ్ ఐడియా. ఆ క్లాస్ రూమ్లో నుంచి మనకి ఎంత ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నాము, ఎంత ఇన్ఫర్మేషన్ రాబోతుంది, అంత ఇన్ఫర్మేషన్ మనం ఎగ్జామ్లో ఎంత పెట్టబోతున్నాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ క్విక్ ర్యాపిడ్ రివిజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ మినిమం బేసిక్ పాయింట్స్ ప్రతి టాపిక్కి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ కాపీలో ప్రతి యూనిట్లో ఏ టాపిక్స్ అయితే మెన్షన్ చేశారో ఆ టాపిక్స్కి మీ దగ్గర మినిమం ఎన్ని పాయింట్స్ ఉన్నాయా లేదా, ఎన్ని పాయింట్స్ ఉండాలి అన్నది మాత్రం మేము డిస్కస్ చేసిన తర్వాత ఒక 3 క్వశ్చన్స్ తీసుకొని ఆ 3 క్వశ్చన్స్ ఒక ఆన్సర్ అనేది ఎలా ఉండాలి, ఒక ఆన్సర్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలన్నది 225 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపకంగా మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ వెల్ అస్ ఇక్కడ కూడా డిస్కషన్ జరుగుతుంది అన్నమాట. ఇది ఈ పర్టికులర్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ యొక్క మొడాలిటీస్, విధి విధానాలు. సో క్విక్ రివిజన్ అనేది దేనికైనా సరే రివిజన్ అనేది ఎంత బాగా చేస్తే అంత బాగా గుర్తుంటుంది. ఈ లాస్ట్ మూమెంట్లో ఎలా చదవాలి సార్ అంటే ఈ ఒక ఉన్నటువంటి ఈ 70-80 రోజులలో ఎలా చదవాలి అన్న ప్రశ్న అది చాలా పెద్ద ప్రశ్న, అందరికి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే జూన్ 6th, ఈరోజు మార్చ్ 6th, కరెక్ట్ 3 నెలలు, ఏప్రిల్ 6th, మే 6th, జూన్ 6th, కరెక్ట్గా 90 రోజులు ఉంది. ఈ 90 రోజుల సమయంలో మనము ఖచ్చితంగా ఒక రివిజన్ నోట్స్ అనేది మీరు పెట్టుకోవాలి, ఒక సమరీ నోట్స్ అనేది మీరు చేసుకోవాలి. ఆ రివిజన్ నోట్స్లో ప్రతి టాపిక్కి మినిమం టు మినిమం 8 పాయింట్స్, మ్యాక్సిమం 10 పాయింట్స్, 10 పాయింట్స్ దాటి అవసరమే లేదు. సో ఆ 10 పాయింట్స్ ప్రతి టాపిక్కి 10 పాయింట్స్ మీ పాకెట్లో ఉండి ఆ 10 పాయింట్లు మీకు గుర్తొస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా మీకు మంచి సర్వీసే వస్తుందన్నట్టు నిదర్శనం. సో ప్రతి టాపిక్కి మీ దగ్గర 10 పాయింట్స్ ఉన్నాయా లేదా అన్నది మీరు చూసుకోవాల్సిన తరుణం. ఆ 10 పాయింట్లే ఇక్కడ మన డిస్కషన్ క్లాస్లో ఈ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో జరుగుతుంది. ఇంకేం కొత్తగా ఏం జరగదు. సబ్జెక్టు డీటెయిల్గా చెప్పము, క్లారిటీ ఇస్తున్నాను నేను. సబ్జెక్టు ఇన్ డీటెయిల్గా చెప్పము, సబ్జెక్టు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయము. ఏమేం పాయింట్స్ కవర్ చేయాలి, ఏమేం పాయింట్స్ కవర్ చేయాలి అనేది ఆ యూనిట్లో క్విక్గా రివిజన్ జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ పేరు బ్రహ్మాస్త్ర అని ఎందుకు పెట్టామనంటే ఈ ఫైనల్ స్టేజ్ ఇంకా ఒక రోజు ముందు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎగ్జామ్ ఒక రోజు ముందు నైట్ మనం చేసే రివిజన్ ఉంటుంది చూసారా, ఆ రోజు నైట్ ఎంత చదివితే అంత గుర్తొస్తుంది నెక్స్ట్ డే తెల్లారి. అందరం అనుకుంటాం ప్రిలిమ్స్కి వర్తిస్తుంది ఏంటి ఒక రోజు ముందు ఆపేయాలన్నది, కానీ మెయిన్స్కి వర్తించదు. మెయిన్స్కి ఆ రోజు రాత్రి చదువుకునే పొద్దున మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సిన తరుణం ఉంటుందన్నమాట. సో ఈ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి పేరు బ్రహ్మాస్త్ర. పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు డిస్కషన్ జరుగుతుంది, 5 యూనిట్స్. సిలబస్ కాపీలో ఉన్నటువంటి ప్రతి టాపిక్ యొక్క డిస్కషన్ జరుగుతుంది. అలా మీకు తెలుసు పేపర్ 2 నుంచి పేపర్ 6 వరకు 75 యూనిట్స్ ఉన్నాయి. సో 75 సెషన్స్, 75 క్లాసెస్ ఉంటాయి. ఇందులో నేనేం తీసుకుంటానంటే నేను సొసైటీ, గవర్నెన్స్, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 2, తెలంగాణ మూమెంట్ సెక్షన్ 1 ఇవన్నీ నేను తీసుకుంటాను ఆ 15 సెక్షన్లో. ఇంకో 7 సెక్షన్స్ అదర్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో సెక్షన్ 1, తెలంగాణ మూమెంట్ సెక్షన్ 2, తెలంగాణ మూమెంట్ సెక్షన్ 3 అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ వేరే. సో పేపర్ 3 అంటే ఎలా మనం ముందుకెళ్తున్నాం, నేను ఇప్పుడు ఈ రోజు నుంచి పేపర్ 3తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. పేపర్ 3తోని
ఈరోజు ఇండియన్ సొసైటీ నేను స్టార్ట్ చేసిన తర్వాత 5 days 5 sessions అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ పాలిటీ ఉంటుంది, పాలిటీ వేరే ఫ్యాకల్టీ తీసుకుంటారు, తర్వాత గవర్నెన్స్ నేను తీసుకుంటాను, అలా పేపర్ వైజ్ ముందుకు వెళ్తుంది అనమాట. సో ఇది 75 days 5 papers 75 units. మొదట మేము టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు డైలీ 3 questions అనేది డిస్కస్ చేయాలా వద్దా అనేది టాపిక్ లేకుండే, కానీ ఇప్పుడు 3 questions కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. ఓవరాల్గా 225 క్వశ్చన్స్కి ఒక క్విక్ మోడల్ ఆన్సర్ మీ దగ్గర ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఇండియన్ సొసైటీ సిలబస్ కాపీలో మనకి ఏముంది, ఇండియన్ సొసైటీ యూనిట్ 1లో salient features of Indian society, unity in diversity, family marriage, kinship, caste, religion, tribe, language, rural urban continuum, multiculturalism. సో ఇలాంటివి ఉన్నాయి ఇందులో. దాదాపు చాలా నాకు తెలిసినంత వరకు ఇప్పటివరకు కొందరికి ఐడియా లేనిది ఈ కీన్షిప్ అనే దానికి ఏం ఆన్సర్ రాయాలి, లేకపోతే ఈ లాంగ్వేజ్ అన్న ప్రశ్నకి ఏం ఆన్సర్ రాయాలి, లేకపోతే రూరల్ అర్బన్ కంటిన్యూమ్ అన్న ప్రశ్నకి ఏం ఆన్సర్ రాయాలి, ఈ మల్టీ కల్చరలిజం అన్న దానికి ఏం ఆన్సర్ రాయాలి. సో ఫస్ట్ సొసైటీ క్వశ్చన్స్లో వచ్చినప్పుడు సొసైటీ అంటే ఏంటి? సొసైటీ అని అంటే అగ్రిగేషన్, అంటే ఒక 4-5 సమూహం ఒక ఐడెంటిటీ వల్ల, అది కల్చర్ అయితేనేమి, అది రిలీజియన్ అయితేనేమి, క్యాస్ట్ అయితేనేమి, లాంగ్వేజ్ అయితేనేమి, ఎథనిక్ ఐడెంటిటీ అయితేనేమి, ఏదో ఒక ఐడెంటిటీ మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి కట్టుకొచ్చారనుకోండి, ఒక అగ్రిగేట్లా ఫామ్ అయ్యారనుకోండి, ఆ పర్టికులర్ సమూహం పేరే మనం సమాజం అంటాము, సొసైటీ. సో వాట్ ఈజ్ సొసైటీ? Society is a combination of people coming together based upon some criteria. The criteria can be religion, caste, identity or language. So that particular group of people is called as society. Whereas coming to Indian society, so సొసైటీలో 2 రకాల సొసైటీస్ ఉన్నాయి. ఒక సొసైటీ పేరేమో హోమోజినస్ సొసైటీ, ఇంకో సొసైటీ పేరేమో హెట్రోజినస్ సొసైటీ. హోమోజినస్ సొసైటీ అంటే ఆ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలందరూ ఒకటే ఒక ఐడెంటిటీ మీద నిలబడి ఉన్నారన్నమాట. అది లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీసుకుంటే ఉర్దూ అనే ఐడెంటిటీ, బంగ్లాదేశ్ తీసుకుంటే బంగ్లా అనే లాంగ్వేజ్, ఒక్క పర్టికులర్ ఐడెంటిటీ మీద ఒక సమాజం ఫామ్ అయితే ఆ సమాజంలో ఉన్నటువంటి మనుషులందరూ ఆ ఐడెంటిటీతో ఏకీభవిస్తే దాన్ని ఏమంటామనంటే హోమోజినస్ సొసైటీ అని అంటాము. హెట్రోజినస్ సొసైటీ అని అంటే ఏంటంటే ఒక సమాజంలో పలు రకాలైనటువంటి ఐడెంటిటీస్ ఉన్నప్పటికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బెంగాలీ ఐడెంటిటీ ఉంది, తమిళియన్ ఐడెంటిటీ ఉంది, తెలంగాణ ఐడెంటిటీ ఉంది, ఆంధ్ర పీపుల్ ఐడెంటిటీ ఉంది, కన్నడిగాస్ ఐడెంటిటీ ఉంది, మల్లూస్ ఐడెంటిటీస్ ఉన్నాయి. ఇలా ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా కూడా అందరూ కలిసి ఒకటే తాటి మీద ఒక సమాజంలాగా నిలబడ్డప్పుడు దాన్ని హెట్రోజినస్ సొసైటీ అని అంటాం అన్నమాట. So heterogeneous society is that society where the people come together, form a society based upon different criteria. The criteria might be different. So that particular society is called as heterogeneous society. So ఈ 2 సొసైటీస్లో ఉన్నప్పుడు హోమోజినస్ సొసైటీ, హెట్రోజినస్ సొసైటీ ఉన్నప్పుడు హోమోజినస్ సొసైటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సౌదీ అరేబియా అనే ఐడెంటిటీ, ఆ సౌదీ అరేబియా ఒక పాపులేషన్ మొత్తానికి ఒకటే ఒక ఐడెంటిటీ అన్నమాట. ఆ ఐడెంటిటీ పేరు ఏంటంటే బెడోవిన్స్. వాళ్ళందరూ ఒక క్రైటీరియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒక ఎథనిక్ ఐడెంటిటీకి సంబంధించిన వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే బెడోవిన్స్. దే ఆర్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ. సౌదీ అరేబియన్ పీపుల్ ఆర్ ఒక ట్రైబల్ కమ్యూనిటీ, ఒక ట్రైబల్ ఐడెంటిటీ. సో ఆ బెడోవిన్స్ ఆ సమాజం, సౌదీ అరేబియా అనే సమాజమే ఆ బెడోవిన్ అనే ఐడెంటిటీ మీద ఫామ్ అయినటువంటి ఐడెంటిటీ. తొందరగా కూర్చోండి. బెడోవిన్ అనే ఐడెంటిటీ మీద ఫామ్ అయిందన్నమాట సౌదీ అరేబియన్ ఐడెంటిటీ. హోమోజినస్ సొసైటీ, ఒకటే రిలీజియన్, ఒకటే లాంగ్వేజ్, అరబిక్ లాంగ్వేజ్ ఈజ్ డామినెంట్, ఇస్లామిక్ రిలీజియన్ ఈజ్ డామినెంట్. అలాంటి సొసైటీస్ని హోమోజినస్ సొసైటీస్ అని అంటాము. ఇంకో సొసైటీ ఏంటి? హెట్రోజినస్ సొసైటీ, ఇండియన్ సొసైటీ, అమెరికన్ సొసైటీని ఏమంటాం మనం? మెల్టింగ్ పాట్ అంటాం. అంటే ఎన్నో సంస్కృతులు, ఎన్నో ఐడెంటిటీలు, ఎన్నో లాంగ్వేజెస్ అన్నీ మర్జ్ అయిపోయి ఒకటే సమాజంలా మారినప్పుడు దాన్ని హెట్రోజినస్ సొసైటీ అని అంటాము. ఇండియన్ సొసైటీ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెట్రోజినస్ సొసైటీ. లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెట్రోజినస్. సో 2 రకాలైనటువంటి సమాజాలు ఉన్నాయి. ఒకటేమో హోమోజినస్ సొసైటీ, ఇంకోటేమో హెట్రోజినస్ సొసైటీ. హోమోజినస్ సొసైటీకి సౌదీ అరేబియా, నార్త్ కొరియా, ఇలాంటి సమాజాలన్నీ
ఎగ్జాంపుల్స్. హెట్రోజినస్ సొసైటీస్ ఎగ్జాంపుల్స్ ఏమో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే డైవర్సిటీ మీద ఆధారపడినటువంటి సొసైటీస్ అన్నిటిని ఏమంటామంటే హెట్రోజినస్ సొసైటీస్ అంటాము. హోమోజినిటీ మీద ఆధారపడినటువంటి సొసైటీస్ని ఏమంటామని అంటే హోమోజినస్ సొసైటీస్ అని అంటామన్నమాట. సో 2 సొసైటీస్ ఉన్నాయి. ఒకటేమో హోమోజినస్ సొసైటీ, ఇంకోటేమో హెట్రోజినస్ సొసైటీ. హోమోజినస్ సొసైటీ అంటేనేమో అరబ్ నేషన్స్, ఒమన్ హోమోజినస్ సొసైటీయే, ఖతర్ హోమోజినస్ సొసైటీయే, బెహ్రిన్ హోమోజినస్ సొసైటీయే, నార్త్ కొరియా హోమోజినస్ సొసైటీయే. హెట్రోజినస్ సొసైటీ అని అంటే ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 2 రకాలైనటువంటి సమాజాలు ఉన్నాయి. సో భారతదేశంలో కూడా మనకి హెట్రోజినస్ సొసైటీ ఉంది. సో ఎలా ఉంది సార్ మరి ఈ ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి? మనం హెట్రోజినస్ సొసైటీ లాగా, డైవర్సిఫైడ్ సొసైటీ లాగా, ఇండియన్ సొసైటీ అంటేనే డైవర్సిఫైడ్ సొసైటీ అని అంటున్నాం కదా, ఏ కారణం చేత అంటున్నాము అని అంటే పలు క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, పలు కారణాలు ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ దోస్ రీజన్స్ ఆర్? నెంబర్ 1 ఈజ్ వీఆర్ మల్టీ ఎథనిక్ సొసైటీ. అంటే ఎగ్జాంపుల్స్తో గుర్తుంచుకోవాలి. సార్ మల్టీ ఎథనిక్ సొసైటీ అంటే ఏంటి? ఎథనిసిటీ అని అంటే ఒక ఐడెంటిటీని ఎథనిసిటీ అని అంటాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గోండ్ ట్రైబల్ పాపులేషన్, చెంచు ట్రైబల్ పాపులేషన్, కొండారెడ్డి ట్రైబల్ పాపులేషన్, కొయ్యా పాపులేషన్, మన తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్స్ వీళ్ళందరూ వాళ్ళ ఐడెంటిటీ మల్టీ ఎథనిక్ సొసైటీ. మన తెలంగాణలోనే మినిమం 10 ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అంటే 10 మల్టీ ఎథనిక్ సొసైటీస్ ఉన్నాయి మన తెలంగాణ సొసైటీలోనే. ఇండియా మొత్తంలో 765 ట్రైబల్ సొసైటీస్ ఉన్నాయి. అంటే ట్రైబల్ సొసైటీస్ అంటే ఏంటంటే ఎథనిక్ సొసైటీస్. అంటే వాళ్ళకి ఒక ఐడెంటిటీ తోటి. ఎందుకు ఆ ఐడెంటిటీ అంటే వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ రిలీజియన్ వేరు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ వేరు, వాళ్ళ విధి విధానాలు వేరు. సో అలా వాళ్ళు మొత్తానికి ఒక రకమైనటువంటి జీవన విధానంలో, ఒక వేరు అయినటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనము ఒక ఎథనిక్ సొసైటీగా అంటాము. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ మీన్స్? నెంబర్ 1 ఇట్ ఈస్ మల్టీ ఎథనిక్. ఒకటి మల్టీ ఎథనిక్ సొసైటీ. రెండోది మల్టీలింగ్వల్ సొసైటీ. మల్టీలింగ్వల్ సొసైటీ అని అంటే ఒక రిపోర్ట్ ఉంటుంది 1961 డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఒక సర్వే కండక్ట్ చేసినప్పుడు భారతదేశంలో 189 లాంగ్వేజెస్ ఉన్నాయి, 189 లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి ఒక లాంగ్వేజ్ ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా ఇండియా మొత్తం లెక్కేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద లాంగ్వేజెస్ విచ్ ఆర్ స్పోకెన్ బై మోర్ దాన్ 10,000 ఆఫ్ ద పీపుల్. అంటే 10,000 మంది కన్నా ఎక్కువ మాట్లాడే భాషలు ఎన్ని ఉన్నాయంటే 189 లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే ఒకటే ఒక దేశం, ప్రపంచంలో ఒకటే ఒక దేశం లాంగ్వేజ్ క్రైటీరియా మీద ఫామ్ అయినటువంటి దేశం పేరేంటి? బంగ్లాదేశ్ రిలీజియన్ మీద ఫామ్ కాలేదండి. బంగ్లాదేశ్ రిలీజియన్ మీద ఫామ్ అవ్వలేదు. బంగ్లాదేశ్ ఫామ్ అయింది బాంగ్లా ఐడెంటిటీ మీద. లాంగ్వేజ్ అక్కడ హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. అది ఇస్లామిక్ సొసైటీ కానే కాదు. బంగ్లాదేశ్ ఈజ్ సెక్యులర్. కాకపోతే ఏమవుతుందంటే అది ఇస్లామిక్ రెవల్యూషన్ వల్ల ఇస్లామిక్ సొసైటీ లాగా మారిపోతుంది. కానీ బంగ్లాదేశ్ ఈజ్ సెక్యులర్. అది ఫామ్ అయినప్పుడు 1971లో ఫామ్ అయినప్పుడు అది సెక్యులర్ సొసైటీ లానే ఫామ్ అయింది. ఎందుకనంటే వాళ్ళ ఐడెంటిటీయే లాంగ్వేజ్. సో కొన్ని కంట్రీస్కి ఒక లాంగ్వేజ్ ఉంది, లేకపోతే బైలింగ్వల్ లాంగ్వేజెస్ ఉంది. కానీ ఓన్లీ ఒకటే ఒక దేశం ప్రపంచంలో 189 లాంగ్వేజెస్తోని ఒక దేశంలా ఉన్నటువంటి గొప్ప దేశం ఏంటంటే ఇండియా. సో ఫస్ట్ వన్ ఇస్ మల్టీ ఎథనిక్ సొసైటీ, సెకండ్ వన్ ఇస్ మల్టీలింగ్వల్ సొసైటీ. ఏంటి సార్ ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీలో భాగం. అంటే ఇప్పుడు ఏదైనా ఎస్సేలో హ్యూమన్ డైవర్సిటీ కానీ ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడినప్పుడు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ డైవర్సిటీ మెయిన్లీ బికాస్ ఆఫ్ అవర్ మల్టీలింగ్విజం. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ బికాస్ ఆఫ్ అవర్ మల్టీ ఎథనిక్ సొసైటీ. మూడోది మల్టీ క్లాస్ సొసైటీ. క్లాసెస్ కూడా ఉన్నాయి మనకి. వీ హ్యావ్ అప్పర్ క్లాస్, వీ హ్యావ్ లోవర్ క్లాస్, వీ హ్యావ్ మిడిల్ క్లాస్, వీ హ్యావ్ రిచ్ క్లాస్, వీ ఆర్ పూర్ క్లాస్. ఒకటే రకమైనటువంటి సొసైటీ లేదు. ఒమన్ తీసుకున్నాం అనుకోండి, ఒమన్ దేశంలో దాదాపు ఒక 2 రకాలైనటువంటి పాపులేషన్స్ ఉంటాయి. ఒకటేమో రిచ్ క్లాస్, ఇంకోటేమో పూర్ క్లాస్. ఆ రిచ్ క్లాస్ వాళ్ళందరూ ఒమన్ నేషనల్స్, పూర్ క్లాస్ వాళ్ళందరూ మైగ్రెంట్ వర్కర్స్. సో క్లాసెస్ ఒమన్ సొసైటీలో హోమోజినస్ సొసైటీ. మిగతా వాళ్ళందరూ సిటిజన్షిప్ ఉండదు ఒమన్లో, మిగతా వాళ్ళందరూ సిటిజన్షిప్ ఉండదు ఖతర్లో. హోమోజినస్ సొసైటీయే. కానీ ఇండియాలో ఏంటి, మనకి ఎకనామిక్ క్రైటీరియాస్ బేస్డ్ మీద కూడా డిఫరెంట్ సెక్షన్స్ లాగా డివైడ్ చేయబడింది. ఎస్టేట్ క్లాస్,
రూలింగ్ క్లాస్, లేబర్ క్లాస్, ఇలా డిఫరెంట్ క్లాసెస్ ఎకనామికల్ క్రైటీరియా మీద కూడా డివైడ్ చేయబడింది. సో మొట్టమొదటిది మల్టీ ఎథనిక్ సొసైటీ, మల్టీ లింగ్వల్ సొసైటీ, మూడోది మల్టీ క్లాస్ సొసైటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మన మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి విభేదాలు ఉన్నా, ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నా, ఇన్ని రకాలైనటువంటి వేరు ఉన్నా కూడా we all are staying together only because of the identity which we are giving, or we are loyal to the nation called as India. అంటే మనం దేనికి ఎక్కువ లాయల్టీ చూపిస్తున్నాము, నేషన్కి లాయల్టీ ఎక్కువ చూపిస్తున్నాము, మన రిలీజియన్కి లాయల్టీ చూపెట్టట్లేదు, మన లాంగ్వేజ్కి లాయల్టీ చూపెట్టట్లేదు, మన రీజియన్కి లాయల్టీ చూపెట్టట్లేదు, మన ఎథనిక్ సొసైటీకి మనం లాయల్టీ చూపెట్టట్లేదు. మనం లాయల్టీ చూపించే దేనికి? దేశానికి. సో మన లాయల్టీ అనేది దేశానికి ఇస్తున్నాం కాబట్టి రిలీజియన్ని పక్కన పెడుతున్నాము, రీజియన్ని పక్కన పెడుతున్నాము, లాంగ్వేజ్ని పక్కన పెడుతున్నాము. ఇవన్నీ పక్కన పెట్టి అవర్ లాయల్టీ ఈజ్ మోర్ టువర్డ్స్ ద నేషన్ రాదర్ దాన్ టు అవర్ ఐడెంటిటీ. అవర్ లాయల్టీ ఈజ్ మోర్ టువర్డ్స్ ద నేషన్ రాదర్ దాన్ టు అవర్ ఐడెంటిటీ. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఇది ఇన్హెరెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. ఇన్బిల్డ్ ఎలా చెప్పగలరు సార్ మీరు? ఫర్ ఎగ్జాంపుల్ మన ఏన్షియంట్ సొసైటీలో సర్వధర్మ సమభావ అని ఉంది. మన ఏన్షియంట్ సొసైటీస్, మన వేదాస్లోనే సర్వధర్మ సమభావ అనేది ఉంది. అంటే ఈరోజు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఈరోజు పుట్టింది కాదు, రాజ్యాంగంతో పుట్టింది కాదు. రాజ్యాంగం కన్నా ముందు ఏన్షియంట్ సొసైటీస్లోనే మన వేదాస్లో సర్వధర్మ సమభావ అనే భావనతో ఉన్నాము. అదెందుకు? మిడివల్ ఇండియాలో, ఇస్లామిక్ రూల్లో, మొఘల్ డైనాసిటీలో, అక్బర్ కాలంలో దిన్ ఇలాహీ అనే సిస్టమ్ ఉంది. దిన్ ఇలాహీ సిస్టమ్ ఏంటి? ఆల్ ద రిలీజియన్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐస్ ఆఫ్ సుల్తాన్. దిన్ ఇలాహీ. మన మిడివల్ ఇండియాలో కూడా యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది. మన మోడర్న్ ఇండియాలో, మన రాజ్యాంగంలోనే ఉంది, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోనే యూనిటీ ఇన్ డైవర్సిటీ ఉంది. బై దిస్ ఐఎమ్ టెల్లింగ్ దట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ అవర్ ఇన్హెరెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ. వాల్యూస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్, ఇంకా ఏమున్నాయి మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ? ఇవి జనరల్గానే ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమున్నాయి? కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనలిజం అండ్ మోడర్నిటీ. కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనలిజం అండ్ మోడర్నిటీ. ఒక పక్క యోగా జరుగుతుంది, ఇంకో పక్క వర్కౌట్ జరుగుతుంది. ఒక పక్క దోశ ఉంటుంది, ఇంకో పక్క చాక్లెట్ ఉంటుంది. ఇప్పుడు చాక్లెట్ దోశ వచ్చింది. అంటే మోడర్నిటీ ఉంది, మనకి ట్రెడిషనలిజం ఉంది. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉంటుంది. రామకృష్ణ మిషన్కి వెళ్తాము, ఎలా కొందరు BMW కార్ వేసుకొని, అంటే దెర్ ఇస్ ట్రెడిషనలిజం ఈజ్ దేర్, దెర్ ఇస్ మోడర్నిజం ఈజ్ దేర్. అంటే రెండు కలిసి కట్టుగా ఉన్నటువంటి సొసైటీ ఎక్కడ ఉంది అని అంటే ఇండియన్ సొసైటీలో ఉంది. అంటే ఇండియన్ సొసైటీ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ట్రెడిషనలిజం అండ్ మోడర్నిటీ. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ట్రెడిషనలిజం అండ్ మోడర్నిటీ. మళ్ళీ అంతేనా? there is a balance between spiritualism and materialism. మనం మెటీరియల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం, అట్ ద సేమ్ టైం వీ ఆల్సో గివ్ ఇంపార్టెన్స్ టు స్పిరిచువల్స్. మనం టెంపుల్కి వెళ్తాము ఫర్ స్పిరిచువాలిటీ, వీ విల్ గో టు చర్చ్ ఫర్ స్పిరిచువాలిటీ, అట్ ద సేమ్ టైం వీ విల్ ఆల్సో చెక్ ద నెక్లెస్. అరే బాగుందే, మెటీరియల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, స్పిరిచువల్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్గా వెళ్తున్నటువంటి సొసైటీ ఏంటంటే ఇండియన్ సొసైటీ. వీ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ స్పిరిచువలిజం, వీ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ మెటీరియలిజం. ఎందుకు సార్? ఎందుకనంటే ఇండియన్ సొసైటీలో గొప్పదైనటువంటి గుణము, గొప్పదైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఏంటంటే టాలరెన్స్. ఏదైనా యాక్సెప్ట్ చేసేటటువంటి మంచి గుణం, ఏదైనా అడాప్ట్ చేయగలిగినటువంటి మంచి బిహేవియర్ ఓన్లీ ఒకటే ఒక సమాజంలో ఉంది. ఇండియన్ సొసైటీ ఈజ్ నెవర్ అగ్రెసివ్. ఇండియన్ అడపాదడప ఔరంగజేబ్ టైంలోనో లేకపోతే అడపాదడప ఏదో ఒక సమయంలోనే మనం అగ్రెసివ్గా బిహేవ్ చేశాం, కానీ లేకపోతే వీఆర్ టూ మచ్ ఇన్ టు అడాప్టేషన్. టాలరెన్స్ కూడా మన క్యారెక్టరిస్టికే, అడాప్టేషన్ కూడా మన బ్యాలెన్స్ బిట్వీన్ స్పిరిచువలిజం అండ్ మెటీరియలిజం. మల్టీ రిలీజియస్ సొసైటీ. అంతేనా? కాదు. ఫ్యామిలీ సిస్టమ్. వాట్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఇండియన్ సొసైటీ? ఈ ఇండియన్ సొసైటీకి బేసిక్ ఫౌండేషన్ ఏంటి? ఫ్యామిలీ సిస్టమ్. ఈ ఇండియన్ సొసైటీ దేని నుంచి ఆవిర్భవించింది? ఈ ఇండియన్ సొసైటీ దేని నుంచి నేర్చుకుంటుంది? ఇండియన్ సొసైటీకి మూలధారం ఏంటి? ఇండియన్ సొసైటీ అన్నిటికన్నా సూపర్ సీరియస్గా తీసుకునే అంశం ఏంటి? ఫ్యామిలీ సిస్టమ్. The people will accept if anyone scold you. If anyone scold me, okay, let it be. But people will not accept when they scold the family. This is not the condition in other countries. This is not the condition. This is not the thing which is present in other countries. So the most important aspect or the most important characteristic of Indian society is
ఫ్యామిలీ సిస్టమ్ ఆల్సో. ఫ్యామిలీ సిస్టమ్ ఇంకోటి, ఎంత ఫ్యామిలీ సిస్టమ్ ఉన్నా కూడా ఫ్యామిలీ సిస్టమ్ ఎలాంటి సిస్టము? ప్యాట్రియార్కల్ సిస్టమ్. మనది మాత్రం ఇగాలిటేరియన్ సొసైటీ కాదు, మనది మాత్రం ఇగాలిటేరియన్ సొసైటీ కాదు. మనది ఎలాంటి సిస్టము? మనది ప్యాట్రియార్కల్ సిస్టమ్. మేల్ డామినేటెడ్ సొసైటీ. Male dominated society. Elder man will be making the decisions, the father will be making the decision, or primogeniture, elder son will be making the decisions. Patriarchal system. ఇండియన్ సొసైటీలో, సమాజంలో ఇన్ని రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. మొట్టమొదటిది మల్టీ ఎథనిక్ సొసైటీ, మల్టీ లింగ్వల్ సొసైటీ, మల్టీ క్లాస్ సొసైటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ సెల్ఫ్, coexistence of traditionalism and modernity, balance between spiritualism and materialism, multi-religious society, family system, patriarchal system, ఇవన్నీ అందులో భాగమయ్యాయి. ఇవన్నీ తెలుగులో కూడా మీకు పంపిస్తాము. ఇవేనా సార్? ఇంకా మన క్యారెక్టరిస్టిక్స్ లేవా? ఇండియన్ సొసైటీలో ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా. ఏంటి ఇంకా క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అన్నప్పుడు, జియోగ్రఫికల్ ఎలిమెంట్స్ ఆఫ్ యూనిటీ అండ్ డైవర్సిటీ. ఎందుకు జియోగ్రఫికల్ ఎలిమెంట్స్? ఉత్తరాఖండ్ తీసుకున్నాం అనుకోండి, పహాడీ రీజియన్. నార్త్ ఈస్ట్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, శివాలిక్స్. రాజస్థాన్ తీసుకున్నాం అనుకోండి, డెసర్ట్. వెన్ యూ గో డీపర్ ఇన్ టు ద సౌత్ అనుకోండి, వెస్టర్న్ ఘాట్స్. వెన్ యూ గో ఇన్ టు ద ప్లేన్స్ ఇన్ బిట్వీన్ అనుకోండి, వీ హ్యావ్ ట్రాపికల్ టైప్ ఆఫ్ క్లైమేట్. సో ఇంత జియోగ్రఫికల్ డైవర్సిటీ ఉన్నప్పటికి కూడా మనం ఒకటేలాగా బిహేవ్ చేస్తున్నాము. అదే సౌదీ అరేబియాలో ఒకటే రకమైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్, అదే బంగ్లాదేశ్లో ఒకటే రకమైనటువంటి క్లైమాటిక్ కండిషన్స్. ఇండియాలో డైవర్సిటీ నాట్ జస్ట్ ఎథనిక్, నాట్ జస్ట్ రిలీజియన్, నాట్ జస్ట్ క్యాస్ట్, బట్ ఆల్సో జియోగ్రఫికల్ డైవర్సిటీ. అది కూడా జియోగ్రఫికల్ డైవర్సిటీ కూడా ఒక క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఇండియన్ సొసైటీలో, ఇన్ని విధాలైన. అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, సొసైటీ సెక్షన్లోకి వెళ్ళే ముందు అసలు ఇండియన్ సొసైటీ ఏంటో అర్థం కావాలి కదా. ఇవే ఇండియన్ సొసైటీ అని అంటే, ఇండియా ఈజ్ ఏ కాంపోజిట్ కల్చర్, కాంప్లెక్స్ అన్నమాట. ఇండియాస్ కల్చర్ ఈజ్ కాంపోజిట్ కల్చర్, కాంబినేషన్ ఆఫ్ వాట్? భక్తిజం, సూఫిజం, కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్. అంటే ఒకటే రకమైనటువంటి సింపుల్ కల్చర్, ఒకటే రకమైనటువంటి యూనిఫామ్ కల్చర్ మనకు ఎప్పుడు లేదు. మనకున్నటువంటి కల్చర్ ఏంటి? కంపోజిట్ కల్చర్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్, కాంబినేషన్ ఆఫ్ భక్తి, సూఫీ, కాంబినేషన్ ఆఫ్ గంగా, జమున, కాంబినేషన్ ఆఫ్ కంపోజిట్ లిటరేచర్స్. అరబిక్ లిటరేచర్ ఉంది, హిందుస్థానీ లిటరేచర్ ఉంది, సంగం లిటరేచర్ ఉంది. ఇన్ని రకమైనటువంటి డైవర్సిటీ ఉంది. సో ఇండియన్ సొసైటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ కంపోజిట్ కల్చర్. కల్చర్ అంటే ఏంటి? కల్చర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్, కల్చర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్ట్, కల్చర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ ఆర్కిటెక్చర్, కల్చర్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ లిటరేచర్. ఇవన్నీ కలగలిపితేనే ఇండియన్ సొసైటీని. అందుకే ఏమని పిలుస్తారు అని అంటే, క్వశ్చన్ ఇలా రావచ్చు, ఇండియన్ సొసైటీని కాంపోజిట్ కల్చర్ అని పిలుస్తారు. ఎందుకు అని అంటే, ఇండియన్ కల్చర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, లిటరేచర్, రిలీజియన్, లాంగ్వేజ్. ఇవన్నీ కల్చర్ అనేది అంబ్రెల్లా టర్మ్. ఈ కల్చర్లో ఇవన్నీ ఆవిర్భావం అవుతాయన్నమాట. మెటీరియల్ ఆస్పెక్ట్స్, నాన్ మెటీరియల్ ఆస్పెక్ట్స్. కల్చర్ అంటే ఏంటి సార్? కల్చర్ ఈజ్ అ వే ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ టూ థింగ్స్, మెటీరియల్ థింగ్స్ అండ్ నాన్ మెటీరియల్ థింగ్స్. మెటీరియల్ థింగ్స్ అంటే ఏంటి సార్? డ్రెస్. ఇప్పుడు నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను అనుకోండి, ఇప్పుడు మన క్లాస్ రూమ్లో పైనుంచి కింద ఒకటే వైట్ మొత్తం ఆప్రాన్ వేసుకొని వచ్చాడు అనుకోండి, ఏమంటారు మీరు అందరూ? ఇమీడియట్గా దుబాయ్ షేక్ అని అంటారు. ఎందుకు? మెటీరియల్. అంటే ఆ మెటీరియల్ కూడా మనకు చెప్తుంది ఇతను ఏ కల్చర్కి సంబంధించినటువంటి మనిషి, ఇతను ఏ కల్చర్కి సంబంధించినటువంటి మనిషి. ఒక మనిషి పోర్క్ తింటున్నాడు అనుకోండి, ఖచ్చితంగా మనం ఒక కంక్లూజన్కి వస్తాము. ఒక మనిషి బీఫ్ తింటున్నాడు అనుకోండి, ఒక కంక్లూజన్కి వస్తాము. ఒక మనిషి బీఫ్ తినట్లేదు అనుకోండి, ఒక కంక్లూజన్కి. ఫుడ్ అనేది ఏంటి? మెటీరియల్, నాన్ మెటీరియల్? మెటీరియల్. సో కల్చర్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ అండ్ నాన్ మెటీరియల్. అంటే ఏంటి సార్? రిలీజియన్. నాన్ మెటీరియల్ అంటే ఏంటి? లాంగ్వేజ్. నాన్ మెటీరియల్ అంటే ఏంటి? లిటరేచర్. నాన్ మెటీరియల్ అంటే ఏంటి? వాల్యూస్. నాన్ మెటీరియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సొసైటీలో సీనియర్స్కి, ఎల్డర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము, టీచర్స్కి ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం. ఇండియాస్ కంపోజిట్ కల్చర్, డైనమిజం. ఇండియా కల్చర్ ఈజ్ నాట్ స్టాటిక్. ఇండియాస్ కల్చర్ ఈజ్ డైనమిజం. ఎందుకు? మనము అడాప్టేషన్. ఎందుకు? మనం అడాప్టివ్. మనం అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాం. మనం ఎప్పుడు రిజిడ్గా లేము. ఇండియన్ సొసైటీ ఈజ్ నెవర్ రిజిడ్. ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కానివ్వండి, ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి హిందూస్ కానివ్వండి, ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానివ్వండి, అందరూ అడాప్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, అకార్డింగ్ టు ఇస్లాం దేర్ షుడ్ నాట్ బి ఎనీ సాంగ్స్, బట్
మనం సాంగ్స్ వింటున్నాం, అడాప్ట్ చేసుకున్నారు హిందూ సోషల్ సిస్టమ్ నుంచి. హిందూ సోషల్ సిస్టంలో ఏంటి, అసలుకి ఇన్సెన్స్ అగరబత్తులు ఉండకూడదు, కానీ మనం అగరబత్తులు కాపీ కొట్టాం. ఎక్కడి నుంచి? ముస్లిం సొసైటీ నుంచి. సో దాని అర్థం వీఆర్ అడాప్టివ్, వీఆర్ సో మచ్ డైనమిక్. ఇండియన్ సొసైటీ ఈజ్ సో మచ్ డైనమిక్. వీ లెర్న్, వీ అడాప్ట్, వీ లెర్న్, వీ అడాప్ట్, వీ ఆర్ నాట్ రిజిడ్. We are never rigid. Indian Muslims are great because they are not rigid, as if in Afghanistan. Indian Christians are not rigid, as if Rome. Indian Hindus are not that much rigid according to traditional society. Why? Because we are more adaptive. Adaptive ఉండడం చాలా మంచి గుణం, అడాప్టివ్ ఉండడం చాలా మంచి ట్రేట్. అడాప్టివ్ ఉండడం అంటే we are more dynamic. So Indian society is dynamic. Assimilation and accommodation, fusion of different cultures into one language of Urdu has developed out of Arabic and Hindavi language. Urdu అనే లాంగ్వేజ్ అరబిక్ లాంగ్వేజ్కి హిందావి అంటే హిందూ లాంగ్వేజ్కి రెండు కలగలిపి పుట్టినటువంటి లాంగ్వేజే ఉర్దూ లాంగ్వేజ్. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇంకా పెద్ద క్యారెక్టర్, అన్నిటికన్నా చాలా చాలా పెద్ద క్యారెక్టరిస్టిక్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. ద మెయిన్ ఆర్ ద బిగ్గెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. ఇండియన్ సొసైటీ అంటే ఇది అని మనం ఐడెంటిఫై చేయగలము అంటే ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. నో సొసైటీ ఇన్ ద వరల్డ్ ఎక్సెప్ట్ సబ్ కాంటినెంట్, ఇండియాలోనే లేదండి, సబ్ కాంటినెంట్లో ఉంది. సబ్ కాంటినెంట్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, కొన్ని పార్ట్స్ ఆఫ్ నేపాల్, ఇది సబ్ కాంటినెంట్. అంటే ఒకప్పుడు మనం భారత వర్షంలాగా ఉన్నాం కదా, ఆ భారత వర్ష ఉన్నటువంటి కంట్రీయే సబ్ కాంటినెంట్. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఇప్పటికీ పాకిస్తాన్లో ఉంది, ఈ క్యాస్ట్ సిస్టమ్ ఇప్పటికీ బంగ్లాదేశ్లో ఉంది. యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఈజ్ వాట్? క్యాస్ట్ సిస్టమ్. అందుకే సిలబస్లో పెట్టాడు క్యాస్ట్ సిస్టమ్. సో అదేంటో చూద్దాం మనం. క్యాస్ట్ సిస్టమ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ టాలరెన్స్. సమ్ ఏన్షియన్ సెక్ట్స్ ప్రమోటెడ్ సర్వధర్మ సమభావ విచ్ రిప్రజెంట్స్ సెక్యులర్ వాల్యూస్. దిని ఇలాహీ వాజ్ ఆల్సో ప్రమోటెడ్ బై అక్బర్. ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ సొసైటీ అంటే ఏంటి? ఇలా డయాగ్రామ్ వేయొచ్చు మీరు ఎగ్జామినేషన్ హాల్లో. ఇవన్నీ నేను టీచర్ కాబట్టి ఎక్కువ పాయింట్స్ చెప్పాను, మీరు డైరెక్ట్ సింపుల్ ఇలా రాయొచ్చు. మల్టీ ఎథనిక్, మల్టీ కల్చరల్, మల్టీ లింగ్వల్, మల్టీ రిలీజియస్, ప్లూరల్. ప్లూరల్ అంటే అన్ని ప్లూరల్. ఇంకా వీఆర్ నాట్ సింగులర్, వీఆర్ ప్లూరల్. సింగులర్ అంటే ఏమవుతుంది? అది హోమోజినస్ సొసైటీ. ప్లూరల్ కాబట్టి ఇది ఏం సొసైటీ? ఇది హెట్రోజినస్ సొసైటీ. ఓహో, ఇదా ఇండియన్ సొసైటీ అని అంటే. ఇండియన్ సొసైటీ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్ క్యారెక్టరిస్టిక్స్. పాపులేషన్ పర్సంటేజ్కి వచ్చామనుకోండి, 2011 సెన్సస్ ప్రకారంగా రిలీజియస్ పర్సంటేజ్ 2011 సెన్సస్ ప్రకారంగా చూస్తే హిందూసు 80.5% ఉన్నారు, ముస్లిమ్స్ 13.4% ఉన్నారు, క్రిస్టియన్స్ 2.3% ఉన్నారు, సిక్ 1.9% ఉన్నారు, బుద్ధిస్ట్, జైన్స్ ఇద్దరు కలిసి 1.2% ఉన్నారు, అదర్స్ 0.7% ఉన్నారు. ఓవరాల్గా ఇది కలగలిపితే 100%. ఓహో, ఇంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మన రిలీజియన్లో. హిందూస్ 80.5% ఉన్నారు, ముస్లిమ్స్ 13.4% ఉన్నారు, క్రిస్టియన్స్ 2.3% ఉన్నారు, సిక్ 1.9% ఉంది. ఇంత పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ ఉన్నప్పటికి కూడా ఇన్ని రిలీజియన్స్ ఉన్నది కాబట్టే మనం ఏమంటామంటే మల్టీ రిలీజియస్ సొసైటీ అని అంటాం అన్నమాట. అంటే మనం ఏం అర్థం చేసుకున్నాము? ఇండియన్ సొసైటీలో ఉన్నటువంటి బహుళ జాతి సమాజం, ఎథనిక్ సొసైటీ, బహుళ భాషా సమాజం, బహుళ తరగతి సమాజం అంటే ఇవే. మల్టీ క్లాస్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, కో ఎగ్జిస్టెన్స్, ఈ పాయింట్స్ అన్నీ మీకు గుర్తుండాలి. ఈ ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉండాలి. ఇది ఈ యూనిట్ 1 సంబంధించిందే కాదు, మీకు ఎస్ఏలే కూడా ఇవి పాయింట్స్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ మీద కానీ కల్చర్ మీద కానీ అడుగుతాడు కూడా. ఇవే పాయింట్స్ మనం మెన్షన్ చేయాలి. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎన్ని రకాల ఫార్మ్స్ ఆఫ్ డైవర్సిటీస్ ఉన్నాయి ఇండియాలో. సో మొట్టమొదటి భాగంలో ఏం అర్థం చేసుకున్నాము అని అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. సో ఎన్ని రకాలైనటువంటి డైవర్సిటీస్ ఉన్నాయి మన ఇండియన్ సొసైటీలో, భారత సమాజంలో ఎన్ని రకాలైనటువంటి డైవర్సిటీస్ ఉన్నాయి. ఫిజికల్ డైవర్సిటీ ఉందా లేదా? ఫిజికల్ డైవర్సిటీ అంటే ఏంటి? హిమాలయాస్ ఉన్నాయి, గ్యాంజెస్ ఉన్నాయి, ప్లేన్స్ ఉన్నాయి, శివాలిక్స్ ఉన్నాయి, మౌంటైన్స్ ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఉంది, పెనిన్సులార్ ఉంది, డెసర్ట్ ఏరియా ఉంది. సో మనము డైవర్సిటీ ఇన్ ఫిజికల్ ఫీచర్స్. రేషియల్ డైవర్సిటీ ఏంటి? 3 రకాల రేసెస్ ఇండియాలో ఉన్నాయి.
నార్త్ ఈస్ట్ వైపు ఉండేటటువంటి మనుషులు ఎలా ఉంటారు, మంగోలియా టైప్ ఉంటారు కదా, మంగోలాయిడ్ రేషియల్ స్టాక్ కూడా ఉంది. మనం రేషియల్ డైవర్సిటీ కూడా ఒక రకమైనటువంటి రేస్ వాళ్ళ పేరేంటంటే మంగోలాయిడ్ రేషియల్ స్టాక్. సౌత్ ఇండియాకి వెళ్ళామనుకోండి, మనము కొన్ని ట్రైబల్ కమ్యూనిటీస్ చూసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వి సీ ద ట్రైబల్ కమ్యూనిటీస్ లైక్ పనియన్ ట్రైబల్ కమ్యూనిటీ, ఇరులా ట్రైబల్ కమ్యూనిటీ. వీళ్ళు నీగ్రాయిడ్ రేషియల్ స్టాక్ లాగా ఉంటారు. ఇప్పుడు మనము పఠాన్స్ తీసుకున్నాం అనుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్, జాట్స్, రాజ్పుట్స్, వాళ్ళు ఎలా ఉంటారంటే కాకజాయిడ్ లాగా ఉంటారు. అంటే 3 రకాలైనటువంటి రేస్ మన భారతదేశంలో ఉంది. ఇవే 3 రకాలే ఉన్నాయి. ముఖ్యంగా 4వ రకం ఉంది ఆస్ట్రలాయిడ్, కానీ మళ్ళీ అది కాకజాయిడ్ కిందకే వచ్చేసింది. సో ఈ 3 రకాలైనటువంటి రేస్ భారతదేశంలో ఉంది. ఒకటేమో మంగోలాయిడ్, ఇంకోటేమో నీగ్రాయిడ్, ఇంకోటేమో కాకజాయిడ్. సో రేషియల్ డైవర్సిటీ కూడా ఉంది. లింగ్విస్టిక్ డైవర్సిటీ 1961 కిందనేమో 1652 లాంగ్వేజెస్ అంటే ఓవరాల్గా నేను చెప్పిన 189 ఏంటి, 10,000 మంది కన్నా ఎక్కువ మాట్లాడేటటువంటి భాష. నేను చెప్పిన 189 లాంగ్వేజెస్ ఏంటంటే 10,000 మంది కన్నా ఎక్కువ మంది మాట్లాడేటటువంటి భాషలేమో 189. ఈ సెన్సస్ 1961 సెన్సస్ ప్రకారం ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయంటే 1652. అంటే నేను ప్రూవ్ చేస్తున్నాను, నేను ఏదైతే చెప్తున్నానో ప్రూవ్ చేస్తున్నాను. రిలీజియస్ డైవర్సిటీకి ఇదే సాక్ష్యం. రిలీజియస్ డైవర్సిటీ. క్యాస్ట్ డైవర్సిటీ ఒక క్యాస్ట్ ఉందా, వేల క్యాస్ట్లు ఉన్నాయా? వేల క్యాస్ట్లు ఉన్నాయి. సో ఇన్ని రకాలైనటువంటి డైవర్సిటీస్ మన ఇండియన్ సొసైటీలో ఉన్నాయి. మెయిన్గా అయినటువంటి డైవర్సిటీస్ ఏంటంటే ఫిజికల్ ఫీచర్స్ యొక్క డైవర్సిటీ, రేషియల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ అండ్ క్యాస్ట్ డైవర్సిటీ. ఓహో, ఇన్ని రకాలైనటువంటి డైవర్సిటీస్ ఉన్నాయి. అంటే మనం మొదటి భాగంలో అర్థం చేసుకుందాం అన్నమాట. అంటే ఒక ప్రశ్న అడిగాడు అనుకోండి, రైట్ అబౌట్ ఇండియన్ సొసైటీ అండ్ రైట్ అబౌట్ ఇట్స్ డైవర్సిటీ. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు ఇండియన్ డైవర్సిటీ అంటే ఫస్ట్ ఇండియన్ డైవర్సిటీ ఏంటో చెప్పాలి కదా. సో ఇండియన్ డైవర్సిటీ ఈజ్ బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డైవర్సిటీస్. ఇప్పుడు ఇది తెలుగులో కూడా ఉంది మీకు, ఫ్యాక్టర్స్ దట్ థ్రెటన్. సో ఇప్పుడు మనకి ఏదైతే డైవర్సిటీ ఉందో, మనకి ఏదైతే కల్చరల్ హెరిటేజ్ ఉందో, మనకి ఏదైతే గొప్పది ఉందో, ఏంటా గొప్పది మనకి? యూనిటీ ఇన్ డైవర్సిటీ. దానికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, దానికి కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి. దెర్ ఈస్ సమ్ థ్రెటన్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీ. వాట్ ఆర్ దోస్? మీరు చెప్పండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ థ్రెటనింగ్ టు ఇండియన్ సొసైటీ? చెప్పండి. ఇండియన్ సొసైటీకి ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల ఇబ్బంది ఉంది, యూనిటీ ఇన్ డైవర్సిటీకి ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల దెబ్బపడే అవకాశం ఉంది? కమ్యూనలిజం, రీజనలిజం, ఇంకా లింగ్విస్టిక్ ఫీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇది రియల్, మీరు రాయొచ్చు కావాల్స్తే. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ఉంది మహారాష్ట్రలో, విచ్ ఈస్ హెడెడ్ బై రాజ్ ఠాక్రే, సన్ ఇన్ లా ఆఫ్ బాల్ ఠాక్రే. ఈయన ఏం చేస్తాడంటే, ఎవరైనా వీళ్ళ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచో బీహార్ నుంచో ఏదో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో గ్యాంగ్ మెన్ ఎగ్జామ్ కింది స్థాయి పరీక్షలు రాద్దామని వస్తే, వెస్టర్న్ రైల్వేస్లో వాళ్ళు పాపం రైల్వే స్టేషన్లోనే పండుకొని అక్కడే మొహం కడుకొని అక్కడనే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు వచ్చి మీరు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి పనికిరాదు, మీరు మీ రాష్ట్రాల్లో రాసుకోండి, ఇక్కడ రాయకూడదని చెప్పేసి కొడతారు. పూలు పండ్లు అమ్ముకునేటోళ్ళు ఉంటారు కదా బండ్ల మీద, వాళ్ళు వాళ్ళకి మరాఠీ రాదు అనుకోండి, వాళ్ళ బండ్లన్నీ ఎత్తేస్తారనమాట. ఒకసారి కాదు, ఫ్రీక్వెంట్గా. ఇలాంటివి ఏం చేస్తాయి? భాషాపరమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళు మాత్రమే మరాఠీలో ఉండాలి. జై మహారాష్ట్ర, జై మరాఠీ అని అన్నాం అనుకోండి. ఇప్పుడు ఈ మరాఠీ మాట్లాడే ఇతను వెళ్ళిపోయాడు, ఇప్పుడు బాధకి వీళ్ళ దెబ్బలకు భరించలేక బీహార్ వెళ్ళిపోయాడు. అక్కడ వేరే వాళ్ళు ఎవరో మరాఠీ మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఆ మరాఠీ గొంతునగానే పాతదంతా గుర్తొచ్చి మళ్ళీ. సో అదేమవుతుందంటే, ఇలాంటి లింగ్విస్టిక్ థింగ్స్, రిలీజియస్ థింగ్స్ ఉంటే యూనిటీ ఇన్ డైవర్సిటీకి థ్రెట్, ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీకి థ్రెట్, సోవర్నిటీ ఆఫ్ ద కంట్రీకి థ్రెట్, సెక్యూరిటీ ఆఫ్ ఇండియాకి థ్రెట్. సో యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటే ఓన్లీ యూనిటీ ఇన్ డైవర్సిటీ దెబ్బతింటుందని కాదు, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? సోవర్నిటీ మీద పడుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? సెక్యూరిటీ మీద పడుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? స్టేయింగ్ టుగెదర్ మీద దెబ్బ పడుతుంది. సో ఫ్యాక్టర్స్ దట్ థ్రెటన్ ఇండియాస్ యూనిటీ. రీజనలిజం. కరెంట్ ఇష్యూ ఏంటి? ద కరెంట్ ఇష్యూ ఈజ్ ఖలిస్తాన్ రీజనలిజం. ఏమడుగుతున్నారు? మేము సిక్కులం, మా కల్చర్ వేరు, మా లాంగ్వేజ్ వేరు, మా వే ఆఫ్ విధానం వేరు, మా లైఫ్ వేరు, మేము పాటించే మా కల్చర్ వేరు, మా రిచువల్ వేరు, మేము మీ దానిలో భాగం కాదు, మేము సపరేటు అని అన్నారనుకోండి, ఈరోజు ఖలిస్తాన్.
రేపు గ్రేటర్ నాగాలిం, తర్వాత ద్రవిడనాడు, తర్వాత మరత్వాడ. సో కంట్రీ ఏమైపోతుంది, బాల్కనైజేషన్ అయిపోతుంది. ఒక కంట్రీ, పెద్ద కంట్రీ స్మాల్ కంట్రీస్ లాగా డివైడ్ అయితే దాన్ని ఏమంటారంటే బాల్కనైజేషన్ అంటారు అన్నమాట. సో ఆ కంట్రీకి ఎప్పుడైతే చిల్లులు పడతాయో, దేనివల్ల చిల్లులు పడతాయి, ముఖ్యంగా రీజనలిజం వల్ల, రీజనలిస్టిక్ యాటిట్యూడ్ వల్ల. సో ఆ పెద్ద కంట్రీ కాస్త స్మాల్ కంట్రీస్గా మారిపోతారు. అంటే దెర్ ఇస్ ఎ థ్రెట్ టు యూనిటీ అండ్ డైవర్సిటీ బికాస్ ఆఫ్ రీజనలిజం. డివిజివ్ పాలిటిక్స్. అకాలీదళ్ ఉంది. అకాలీదళ్ ఒక సపోర్టర్, శిరోమణి అకాలీదళ్ ఒక సపోర్టర్. దేనికి సపోర్టరు? ఈ ఖలిస్తాన్ మూమెంట్కి సపోర్టర్. ఎందుకు? వాళ్ళ ఆశ ఏంటంటే ఒకవేళ ఖలిస్తాన్ ఫామ్ అయిందనుకోండి, వాళ్ళ మనిషే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. డివిజివ్ పాలిటిక్స్. హురియత్ కాన్ఫరెన్స్ ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్లో. హురియత్ కాన్ఫరెన్స్ దేనికి సపోర్టు? ఆజాదీ కాశ్మీరీ. డివిజివ్ పాలిటిక్స్. ఎందుకు? కశ్మీర్ ఒక సపరేట్ కంట్రీలా ఫామ్ అయింది అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళ మనిషే ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సో ఈ డివిజివ్ పాలిటిక్స్ చాలా డేంజర్. మరి తెలంగాణ కాదు, అంటే ఈ రీజనలిజం దేనికి సంబంధించింది అంటే, ఈ రీజనలిజము సెసెషనిజంకి సంబంధించింది. సెసెషనిజం అంటే ఏంటంటే ఒక కంట్రీ పలు కంట్రీలుగా డివైడ్ అయితే దాన్ని సెసెషనిజం అంటారు. అదే ఒక కంట్రీలో పలు రాష్ట్రాల్లో ఫామ్ అయితే ఇబ్బంది లేదు, యూనిటీ అండ్ డైవర్సిటీకి ఇబ్బంది లేదు, సెక్యూరిటీకి ఇబ్బంది లేదు, సోవర్నిటీకి ఇబ్బంది లేదు, ఇంటిగ్రిటీకి. సో రీజనలిజం ఒక ప్రాబ్లం. ఈరోజు రీజనలిజం అన్న వాళ్ళు రేపు పొద్దున సెసెషనిజం అంటారు. ఈరోజు ఫస్ట్ నాగాల్యాండ్ స్టేట్ కావాలన్నారు. నాగాల్యాండ్ స్టేట్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఏమడుగుతున్నారంటే గ్రేటర్ నాగాలిం కంట్రీ అడుగుతున్నారు. సిక్కు కూడా పెప్సో, ఒకప్పుడు పెప్సో లాగా ఉండేదన్నమాట. పెప్సోని కాస్త మనం పంజాబ్ హర్యానా లాగా డివైడ్ చేసిన తర్వాత, ఆ డివైడ్ చేసిన తర్వాతనే ఇప్పుడు ఖలిస్తాన్ అనే మూమెంట్ పుట్టింది. సో రీజనలిజం నుంచి పుట్టేదే సెసెషనిజం. డివిజివ్ పాలిటిక్స్. డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, కాశ్మీర్ ఏమంటుంది, అందరు మీరు డెవలప్మెంట్ అవుతున్నారు, కాశ్మీర్లో ఇంటర్నెటే లేదు మాకు. సో డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఆ కంట్రీతో ఉండదలుచుకోరు. ఎందుకంటే మాకు డెవలప్మెంట్ అందట్లేదు, మీకే డెవలప్మెంట్ అందుతుంది. డెవలప్మెంట్ ఇంబ్యాలెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ థ్రెటనింగ్ టు యూనిటీ అండ్ డైవర్సిటీ. ఎథనిక్ డిఫరెన్షియేషన్ అండ్ రిలేటివిజం అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ LTTE, వెల్లుపుల్లై ప్రభాకరన్, ఒక 3 డెకెట్లు 1980, 1990, 2000 వరకు మొత్తం సివిల్ వార్. మొత్తం శ్రీలంకన్ తమిళియన్స్ ఒకరు కూడా ఎడ్యుకేషన్ చేయలేదు. ఒకరు కూడా అసలు దాదాపు 1% ఆఫ్ ద పాపులేషన్ కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయలేదు శ్రీలంకన్ తమిళియన్స్. ఎందుకు? దే ఆర్ కంప్లీట్లీ ఇంటూ సివిల్ వార్. ఎందుకు దే ఆర్ ఇంటూ సివిల్ వార్? వాళ్ళు ఏమని నమ్మారు అని అంటే, ఈ సిన్హలీస్ ఆఫ్ శ్రీలంక పీపుల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమిళియన్ లాంగ్వేజెస్కి వాల్యూ ఇవ్వట్లేదు, తమిళియన్స్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, తమిళియన్స్ లాంగ్వేజెస్కి ఎడ్యుకేషన్లో చోటు లేదు, తమిళియన్స్కి సపరేట్ గ్రాడ్యుయేషన్ లేదు, తమిళియన్స్లో జాబ్కి ఎలాంటి అవకాశం లేదు. సో ఫస్ట్ మనం సపరేట్ కంట్రీ తెచ్చుకుందాము, తర్వాత మనం చదువుకుందాము అనుకున్నారు. అంటే ఎందుచేత? అది వాళ్ళ పట్ల స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ ఉంది కాబట్టి సపరేట్ కంట్రీ కావాలనుకున్నారు. ఈలం అంటే దేశం, తమిళ్ దేశం అనే కంట్రీ కావాలనుకున్నారు. ఎందుకలా అని అంటే ఎథనిక్ డిఫరెన్షియేషన్ అండ్ నేటివ్. ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో అది మంచిదో చెడ్డదో మనం ఇక్కడ మనం మాట్లాడడానికి లేం. కానీ ఒక కమ్యూనిటీని వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోలేదు, వాళ్ళతో డెలిబరేషన్స్ చేయలేదు, వాళ్ళతో మనం మాట్లాడలేదు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకోకుండా యూనిలాటరల్గా డిసిషన్ చేయడం వల్ల ఏమైంది? ఢిల్లీలో కమ్యూనల్ వయలెన్స్ వచ్చింది. ఏ సంవత్సరంలో? కోవిడ్ కన్నా ఒక నెల ముందు 2000 జనవరి మంత్లో 100 మంది జనం చనిపోయారు. అది హిస్టరీలో పాఠమైంది. ఇప్పుడు 100 మంది. ఎందుకు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అందులో మంచిదో చెడోది లేదు. కానీ నువ్వు అలాంటి చట్టాలు చేసినప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలి? ముఖ్యంగా ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళ దగ్గర నువ్వు ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 ఉంది. ఆర్టికల్ 370 వాజ్ బీన్ అబార్గేటెడ్. ఎవ్రీవన్ కెప్ట్ యాజ్ స్టేటస్. ప్రతి ఒక్కరు మనం స్టేటస్లా పెట్టుకున్నాం. కానీ ఎవరు పెట్టుకోవాలి స్టేటస్? అసలు కది కశ్మీర్లు పెట్టుకోవాలి, కాశ్మీరీ సిటిజన్స్ పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు, మనం పెట్టుకుంటే మనం కాదు కదా కాశ్మీర్లో ఉండేది. సో ఆన్ విచ్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ముఖ్యంగా మైనారిటీస్ విషయం వచ్చేసరికి ఆ సెక్షన్ మీద ఇంపాక్ట్ పడుతుందన్నప్పుడు మనం వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని మనం పాలసీస్ చేయాలి. కానీ యూనిలాటరల్గా పాలసీస్ చేయకూడదు. ఎందుకంటే చేస్తే ఏమవుతుంది? థ్రెట్ టు యూనిటీ. జియోగ్రఫికల్ ఐసోలేషన్.
ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఎందుకు ఫామ్ అయింది? ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం ఏమందనంటే, మేము క్యాపిటల్ సిటీ లక్నో పోవాలంటే మేము కొండలు దాటి 800 కిలోమీటర్లు పోతే కానీ మా క్యాపిటల్ సిటీ దొరకదండి, మాకు సపరేట్ స్టేట్ కావాలి అంది ఉత్తరాఖండ్. జియోగ్రఫికల్ ఐసోలేషన్. గ్రేటర్ నాగాల్యాండ్ పీపుల్ ఎందుకు సపరేట్ కంట్రీ కావాలంటున్నారు? మేము ఎక్కడో నార్త్ ఈస్టర్న్ స్టేట్లో కొండల్లో మధ్యలో ఉన్నాము, ఢిల్లీ ఎక్కడో ఉంది, మాకు ఎలాంటి డెవలప్మెంట్ అందట్లేదు, మాకు రైల్వే ట్రాక్స్ కూడా లేవు, మాకు సపరేట్ కంట్రీ కావాలన్నారు. Geographical isolation is also one of the factors which will be responsible for interreligious conflicts. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, గుజరాత్ రైట్స్, ముజాఫర్నగర్ రైట్స్ 2013, కాంధమాల్ రైట్స్ 2007 ఆన్ క్రిస్టియన్స్, హిందూస్. ఇంటర్రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ ఏమో అది సొసైటీని డివైడ్ చేస్తుంది. సొసైటీని డివైడ్ చేయడం అంటే థ్రెట్ టు ఇండియాస్ యూనిటీ. సొసైటీని డివైడ్ చేయడం అంటే థ్రెట్ టు ఇండియాస్ సొసైటీ. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఛాలెంజెస్, ఇవన్నీ ఏంటి? ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఏంటి? ద డిస్టర్బింగ్ ఆస్పెక్ట్స్ ఫర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ అంతేనా సార్? కాదు, ఇంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ కూడా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటిదిప్పుడే ఒక పాలసీ వేసింది అనుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీయే, కర్ణాటకలో బీజేపీయే, తమిళనాడులో డిఎంకే రీజనల్ పొలిటికల్ పార్టీ, బీజేపీ కర్ణాటకలో ఉంది. కావేరీ వాటర్ మొత్తం కర్ణాటక వాళ్ళకి ఒక వాటర్ ఇవ్వకండి, తమిళనాడుకి అని అనుకోండి. అప్పుడు తమిళనాడు వాళ్ళు ఊరుకుంటారా? సో ఇంటర్ స్టేట్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్సో విల్ రిజల్ట్ ఇన్ థ్రెట్ టు ఇండియా. సో ఇవన్నీ ఛాలెంజెస్ వల్ల దేర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ టు ఇండియాస్ యూనిటీ. ఇవి మనం ఓవర్కమ్ చేయాలి. విభజన రాజకీయాలు, అభివృద్ధి అసమానతలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న సొసైటీని అడ్రస్ చేయాలి అంటే సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ అసిమిలేషన్ ఉండాలా, ఇంటిగ్రేషన్ ఉండాలా? జవాబు ఏంటంటే ఇంటిగ్రేషన్. అంటే ఇష్టంతో మనం జాయిన్ అవ్వాలి ఇండియన్ యూనియన్లో, బలవంతంగా జాయిన్ కాకూడదు. ఇష్టంతో జాయిన్ అవ్వడము ఇంటిగ్రేషన్, బలవంతంగా జాయిన్ చేయించడము అసిమిలేషన్. జవాబు ఏంటి? వాళ్ళని సపరేట్ పెట్టడం జవాబు కాదు. అసిమిలేషన్, వాళ్ళని బలవంతంగా మనలో చేర్చుకోవడం జవాబు కాదు. జవాబు ఏంటి? ఇంటిగ్రేషనల్, ఎమోషనల్ ఇంటిగ్రేషన్ జరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? వాళ్ళ ఇష్టంతో వచ్చి జాయిన్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఔరంగజేబ్ ఏం చేశాడు? జిజియా ట్యాక్స్ వేశాడు. జిజియా ట్యాక్స్ ఏమని ఉంటుంది? 2/3 ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద స్టేట్. 2/3 ఆఫ్ ద ట్యాక్స్ షుడ్ బి పేడ్ టు ద స్టేట్ ఇఫ్ యు ఆర్ నాన్ ముస్లిం. ఇఫ్ యు ఆర్ ముస్లిం, నో ట్యాక్స్. ఈ కండిషన్ ఏమనుకుంటాడు? ఒక పూర్ ఫార్మర్, ఏ రిలీజన్ అయితే నేను కూడా ముస్లిమేనండి అని అంటాడు. అంటే ఇష్టంతో ముస్లింలా మారుతున్నాడా, లేకపోతే బలవంతంగా ముస్లింలా మారుతున్నాడా? బలవంతంగా మారుతున్నాడు. అక్కడ ఉన్నంత వరకే అతను ముస్లింలా ఉంటాడు. మళ్ళీ ఎంత త్వరగా అయితే త్వరగా బయటికి రావాలనుకుంటాడు. ఎందుకంటే అసిమిలేషన్ జరిగిందా, ఇంటిగ్రేషన్ జరిగిందా? అసిమిలేషన్ జరిగింది. సో జవాబు ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ జరగాలి అంటే ఎనీ కమ్యూనిటీ, ఎనీ సొసైటీ, ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ బట్ నాట్ అసిమిలేటెడ్. ఇంకా అన్నిటికన్నా మంచి జవాబు ఏంటి? రీజనల్ డెవలప్మెంట్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్. ఇంకా పొలిటికల్ పార్ట్నర్షిప్, మైనారిటీస్కి పొలిటికల్ పార్ట్నర్షిప్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా వాయిస్ ఉండాలి. ఇంకా జవాబులు యూనిటీ అండ్ డైవర్సిటీ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా చెప్పండి. కాన్స్టిట్యూషనల్ బాడీస్ని స్ట్రెంథన్ చేయడం, లా అండ్ ఆర్డర్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం, ఇంకా డిసెంట్రలైజేషన్ చేయడం, వికేంద్రీకరణ చేయడం. ఇంకా యూనిటీ అండ్ డైవర్సిటీ కాపాడుకోవాలంటే, ఇలాంటి ఛాలెంజెస్ రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఫేక్ న్యూస్ని అరికట్టాలి. ఇంకా ఫేక్ న్యూసే కదా ప్రాబ్లం కమ్యూనల్ వైలెన్స్కి. ఇంకా గుడ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, సెక్యులరిజం మెయింటైన్ చేయాలి, ఇంకా కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. ఇంకా చెప్పండి. ఇది చదువుకొని రండి, మీకు క్విక్ రివిజన్ అవుతుంది. ఇంకా 90 డేస్లో మీరు మెయిన్స్ రాయబోతున్నారు. చెప్పండి జవాబు. యూనిటీ అండ్ డైవర్సిటీ కాపాడాలంటే ఇంకేం చేయాలి? ఇంటర్ స్టేట్ రిలేషన్ గట్టిగా ఉండాలి. ఇంకా చెప్పండి. ఇంకేం చేస్తే యూనిటీ అండ్ డైవర్సిటీ మనం కాపాడుకోవచ్చు? పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి అవగాహన కుదిర్చాలి, ఎడ్యుకేషన్ కరికులంలో భాగం అవ్వాలి. ఇంకా ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ షుడ్ బి ప్రమోటెడ్. ఇంకా రీజనల్ మ్యారేజెస్. ఇంకా పొలిటికల్ పార్టీస్ లైక్ రీజనల్ పొలిటికల్ పార్టీస్ లైక్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన, దోస్ షుడ్ బి రెగ్యులేటెడ్, నాట్ అబాలిష్డ్, షుడ్ బి రెగ్యులేటెడ్. ఇంకా ఒక పాయింట్ చెప్తాను, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఫర్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇది ఎవరు హెడెడ్ బై? ఇప్పటివరకు ఒకటే కమిషన్ ఫామ్ చేశారు, నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఫర్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వెంకట చెల్లయ్య కమిషన్, ఫార్మర్ CJI ఆఫ్ ఇండియా 2000 సంవత్సరంలో NCRWC అనే కమిషన్ని ఫామ్ చేశారు. ఈయన ఏమంటాడనంటే, ఈ కమిషన్ ఏమంటుందనంటే, కొన్ని రాష్ట్రాలలో
కొన్ని రాష్ట్రాలకి వాళ్ళకంటూ ఒక ఫ్లాగ్ ఉంది, కొన్ని రాష్ట్రాలలో వాళ్ళకంటూ ఒక ఎజెండా ఉంది, కొన్ని రీజనల్ పొలిటికల్ పార్టీస్కి. అలాంటివి ఉండకూడదు లాంగ్ రన్లో. ఎందుకనంటే అది సింబల్ ఆఫ్ డివిజన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకకి కర్ణాటక ఫ్లాగ్ ఉంది, కర్ణాటక ఫ్లాగ్ ఉంది. అప్పుడేమవుతుంది, వాళ్ళు డివైడ్ కావాలంటే సింపుల్ ఆ ఫ్లాగ్ వాడితే చాలు. ఎందుకంటే ఆ కర్ణాటక అనేది సపరేట్ ఫ్లాగ్. అంటే కంట్రీ ఫ్లాగ్ ఉన్ను కర్ణాటక ఫ్లాగ్ రెండు ఒక చోట ఉండకూడదు. ఎందుకంటే ఇవి రెండిట్లలో ఏది పెద్దది, కంట్రీ ఫ్లాగ్. సో నేషనల్ కమిషన్ ఫర్ రివ్యూ ఫర్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటుందనంటే దేర్ షుడ్ నాట్ బి సపరేట్ నేషనల్ ఫ్లాగ్స్ అండ్ ఆల్ ద రీజనల్ పొలిటికల్ పార్టీస్ షుడ్ బి రెగ్యులేటెడ్ బై ఎలక్షన్ కమిషన్ సచ్ దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రీజనలిస్టిక్ టెండెన్సీస్ టు సపరేట్ ఫ్రమ్ ఇండియా. అంటే ఏదన్నా పొలిటికల్ పార్టీ మనం సపరేట్ కంట్రీ అవుదాము అని స్టార్ట్ చేసింది అని అంటే అది ఖచ్చితంగా రెగ్యులేట్ చేయాలి ఇమ్మీడియట్గా. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు 2001లో టీఆర్ఎస్ ఫామ్ అయినప్పుడు అప్పుడే కడక్కని తీసేసి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. అంటే ఏదైతే బడ్డింగ్ స్టేజ్లో అలానే మూమెంట్ కూడా ఎల్టీటీ ఉందనుకోండి, అది మొట్టమొదటి ఆవిర్భవించినప్పుడు ఓకేలే అని అనుకున్నాం అనుకోండి, అది పెద్దగా అవుతుంది. అలానే ఏదైనా పొలిటికల్ పార్టీ సపరేట్ కంట్రీ కోసం పుట్టింది అనుకోండి, ఖచ్చితంగా అలాంటి పొలిటికల్ పార్టీని రెగ్యులేట్ చేయాలి అని ఎవరు చెప్పారు అని అంటే వెంకటచలయ్య కమిషన్. ఇంకా ఇది చెప్పేసిన ఒకసారి ఎలక్షన్ వాడితే మళ్ళీ వాడొద్దు. ఒకసారి ఒక పాయింట్ మనం వాడిన తర్వాత మళ్ళీ వాడొద్దు. అప్పుడు ఎవాల్యుయేటర్కి ఏమవుతుందంటే రాసిందే రాస్తున్నారు అనుకుంటాడు, ఇదే వచ్చు కావచ్చు. ఇంకా నెక్స్ట్ నేషనల్ యాంథమ్, దేర్ షుడ్ బి హయ్యర్ లాయల్టీ టువర్డ్స్ ద నేషన్ బట్ నాట్ టు ద స్టేట్ బట్ నాట్ టు ద రీజియన్. ఇప్పుడు మహారాష్ట్రియన్స్ ఏమంటారు, జై మహారాష్ట్ర అంటారా జై హింద్ అంటారా? ఫస్ట్ జై మహారాష్ట్ర, తర్వాత జై మరాఠీ, తర్వాత జై హింద్ అని అంటారు. అంటే ప్రయారిటీ, ఇది ప్రయారిటీ. అంటే దే ఆర్ గివింగ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు ద స్టేట్ ఫస్ట్. దే ఆర్ గివింగ్ హైయెస్ట్ ఇంపార్టెన్స్ టు స్టేట్ ఫస్ట్, నాట్ టు ద కంట్రీ. జై మహారాష్ట్ర, జై మరాఠీ, దెన్ జై హింద్. అలా ఉండకూడదు. ఇట్ షుడ్ బి రివర్స్. ఇట్ షుడ్ బి జై హింద్ ఫస్ట్, దెన్ ఏదైనా ఓకే. సో ఈ కారణాలు. ఇప్పుడు మనము సొసైటీ సేలియన్ ఫీచర్స్, యూనిటీ అండ్ డైవర్సిటీ వరకు కంప్లీట్ చేసాము. నెక్స్ట్ ఫ్యామిలీ అంటే ఏంటి, మ్యారేజ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, సిలబస్ ప్రకారంగా ముందుకెళ్దాం. మ్యారేజ్, లాస్ ఆఫ్ మ్యారేజ్, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ మ్యారేజ్, టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి. లాస్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఎండోగమి, వాళ్ళలో వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎండోగమి. క్యాస్ట్ మ్యారేజెస్, ట్రైబ్ మ్యారేజెస్, రిలీజియస్ మ్యారేజెస్, ఇవన్నీ ఏంటి, ఎండోగమి. అంటే ఎలా పెళ్ళి జరగాలి. మ్యారేజ్ అంటే ఏంటి, మ్యారేజ్ డెఫినేషన్, ఇట్ ఈస్ ఎ కోఆపరేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ విత్ సోషల్, ఎకనామికల్ అండ్ బయోలాజికల్ కోఆపరేషన్ ఈస్ కాల్డ్ అస్ మ్యారేజ్. సో వెల్ డూయింగ్ మ్యారేజ్ డిఫరెంట్ లాస్ ఆర్ దేర్. ఫస్ట్ లా ఏంటి, ఎండోగమి. అంటే మ్యారేజ్ విత్ ఇన్ ద గ్రూప్లో జరగాలి, ఎండోగమి. ఎక్సోగమి, మ్యారేజ్ షుడ్ హ్యాపెన్ అవుట్ సైడ్ ద గ్రూప్. అవుట్ సైడ్ ద గ్రూప్ అని అంటే హర్యానా రాష్ట్రంలో ఒకటే విలేజ్లో ఉన్నటువంటి బాయ్స్, గర్ల్స్, మహిళలు, పురుషులు వాళ్ళు అన్నా చెల్లెళ్ళతో సమానం. ఒకటే విలేజ్లో పెళ్ళి జరగకూడదు, ఒకటే గోత్రంలో పెళ్ళి జరగకూడదు. ఒకటే విలేజ్లో పెళ్ళి జరిగితే ఏమని నమ్ముతారంటే వాళ్ళు అన్నా చెల్లెళ్ళు పెళ్ళి చేసుకున్నట్టు నమ్మి వాళ్ళు అలాంటి పెళ్ళి జరగనివ్వరు అన్నమాట. సో ఇలాంటి పెళ్ళి జరగకూడదు, ఈ గ్రూప్లో పెళ్ళి జరగకూడదు, కానీ ఈ గ్రూప్ అవతల పెళ్ళి జరగాలి అంటే ఎక్సోగమి. ఈ గ్రూప్లో పెళ్ళి జరగకూడదు, ఎట్టి పరిస్థితిలో ఈ గ్రూప్లో పెళ్ళి జరగకూడదు అనేది ఎక్సోగమి. ఎట్టి పరిస్థితిలో ఈ గ్రూప్లోనే పెళ్ళి జరగాలనేది ఎండోగమి. క్యాస్ట్ ఎండోగమి, విలేజ్ ఎక్సోగమి ఇన్ హర్యానా. హైపర్గమి, హైపోగమి, సింపుల్. అప్పర్ క్యాస్ట్ బాయ్, ఈ ట్రయాంగిల్ బాయ్ హైపర్గమి. అప్పర్ క్యాస్ట్ బాయ్ మ్యారీస్ హిజ్ ఓన్ క్యాస్ట్ గర్ల్ ఆర్ లోవర్ క్యాస్ట్ గర్ల్, దీన్ని ఏమంటారంటే హైపర్గమి మ్యారేజెస్ అంటారు. ముఖ్యంగా అప్పర్ క్యాస్ట్ బాయ్, లోవర్ క్యాస్ట్ గర్ల్, 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 అప్పర్ క్యాస్ట్ బాయ్, లోవర్ క్యాస్ట్ గర్ల్. ఇలాంటి మ్యారేజెస్ ఏంటి, హైపర్గమి మ్యారేజెస్ అని అంటారు. అంటే పెద్ద గ్రూప్కి సంబంధించినటువంటి బాయ్ ఒక లోవర్ గ్రూప్కి సంబంధించినటువంటి గర్ల్ని పెళ్లి చేసుకుంటే హైపర్గమి టైప్ ఆఫ్ మ్యారేజ్. దీన్ని అనులోమ మ్యారేజ్ అంటాం. ఈ హైపర్గమికి ఇంకో పేరు ఏంటంటే అనులోమ మ్యారేజ్. హైపర్గమి అంటే ఇది అనులోమ, హైపర్గమి.
హైపోగమి అంటే దానికి ఇంకో పేరు ప్రతిలోమ మ్యారేజ్. అంటే హయ్యర్ గర్ల్ మ్యారీస్ లోవర్ బాయ్, ఇది టోటల్లీ రిస్ట్రిక్టెడ్ అనమాట. ఇది ప్రతిలోమ మ్యారేజ్. అంటే ఏ బ్రాహ్మిన్ గర్ల్ మ్యారింగ్ ఏ క్షేత్రియ గర్ల్ బాయ్ ఆర్ ఏ వైశ్య బాయ్ ఆర్ ఏ శూద్ర బాయ్. అప్పర్ క్యాస్ట్ గర్ల్ మ్యారింగ్ ఏ లోవర్ క్యాస్ట్ బాయ్ ఆర్ అప్పర్ గ్రూప్ గర్ల్ మ్యారింగ్ ఏ లోవర్ గ్రూప్ బాయ్ ఈస్ కాల్డ్ అస్ హైపోగమి. ఒక లా ఏంటంటే ఎండోగమి, ఇంకో లా ఏంటంటే ఎక్సోగమి, ఇంకో లా ఏంటంటే హైపర్గమి, ఇంకో లా ఏంటంటే హైపోగమి, ఇంకో లా ఏంటంటే ఇన్సెస్ట్ టబు. ఇన్సెస్ట్ టబు అని అంటే ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని సమాజంలలో, ఏ సమాజం అయినా కూడా ఇన్సెస్ట్ టబు ఫాలో అవుతుంది. లా ఖచ్చితంగా ఈ పెళ్ళి జరగకూడదు. ఇన్సెస్ట్ అంటే మ్యారేజ్ బిట్వీన్ ఫాదర్ డాటర్, మ్యారేజ్ బిట్వీన్ మదర్ సన్, మ్యారేజ్ బిట్వీన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఈజ్ కాల్డ్ అస్ ఇన్సెస్ట్. అది ఇన్సెస్ట్. ఆ ఇన్సెస్ట్కి ఏముంది? టబు. టబు అంటే అవాయిడ్. సో అలాంటి రిలేషన్షిప్స్ నాట్ అలౌడ్. ఏ సమాజంలోనైనా ఇన్సెస్ట్కి సంబంధించినటువంటి మ్యారేజెస్ ఆర్ నాట్ అలౌడ్. మ్యారేజెస్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద డాటర్, మ్యారేజ్ బిట్వీన్ ద మదర్ అండ్ ద సన్ అండ్ ద మ్యారేజ్ బిట్వీన్ ద సిబ్లింగ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్. ఇవన్నీ ఏంటి? లాస్ ఆఫ్ మ్యారేజెస్. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి? మోనోగమి, పాలిగమి. ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉన్నాయి? మోనోగమి, పాలిగమి. మోనోగమి అని అంటే ఎప్పటికీ ఒకటే స్పౌస్ అన్నమాట. ఎప్పటికీ ఒకటే స్పౌస్ ఉంటే హస్బెండ్ ఒకరే, వైఫ్ ఒకరే, దాన్ని ఏమంటాము? మోనోగమి అని అంటాము. ఒకటేమో మోనోగమి, పాలిగమి. మోనోగమి అని అంటే ఇలా స్ట్రేట్ లైన్ పెళ్ళికి సంబంధించింది. పాలిగమి అని అంటే రెండు రకాలు. పాలిగమి అని అంటే పాలిగైని, పాలియాండ్రీ. ముఖ్యంగా రెండు రకాలు, కానీ కొన్ని సమాజంలో మూడో రకం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే పాలిగైనాండ్రీ. పాలిగైనాండ్రీ అంటే ఏంటి? పాలిగైని అని అంటే ఒక హస్బెండ్కి మల్టిపుల్ వైఫ్స్ ఉంటే పాలిగైని. ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకారంగా 4 వైఫ్స్ ఆర్ అలౌడ్, లీగల్లీ అలౌడ్ ఫర్ ఏ ముస్లిం బాయ్. పాలిగైని. పాలియాండ్రీ అంటే ఒక అమ్మాయికి మల్టిపుల్ హస్బెండ్స్. తమిళనాడులో టోడా ట్రైబల్ కమ్యూనిటీ ఉంది, నీలగిరి హిల్స్లో టోడా. ఆ టోడా ట్రైబల్ కమ్యూనిటీకి పాలియాండ్రీ ఉందన్నమాట. ఒక ఫీమేల్కి మల్టిపుల్ హస్బెండ్స్ ఉంటారు. అది పాలియాండ్రీ. ఎగ్జాంపుల్ ఇది. పాలిగైనాండ్రీ. పాలిగైనాండ్రీ అంటే గ్రూప్ మ్యారేజెస్. అంటే ముగ్గురు వాళ్ళకి ముగ్గురు లేదా ఎక్కువ గ్రూప్, నేను జస్ట్ ముగ్గురు అంటున్నాను అంతే, ఎంతమంది అయినా గ్రూప్ మ్యారేజెస్. ఓ 3-4 అబ్బాయిలకి 3-4 అమ్మాయిలు కలిసి పెళ్లి చేసుకుంటారు అనమాట. అది పాలిగైనాండ్రీ. ఏంటివి? టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. అంటే ఎన్ని రకాల మ్యారేజెస్ ఉన్నాయి? ఒకటి మోనోగమి టైప్ ఆఫ్ మ్యారేజ్, ఇంకోటేమో పాలిగమి టైప్ ఆఫ్ మ్యారేజ్. పాలిగమిలో మళ్ళీ పాలిగైని, పాలియాండ్రీ అండ్ పాలిగైనాండ్రీ. లివరేట్ అండ్ సొరరేట్ ఇంకో టైప్ ఆఫ్ మ్యారేజ్ కూడా ఉంది. లివరేట్ అండ్ సొరరేట్. లివరేట్ అండ్ సొరరేట్. సొరరేట్ అంటే ఏంటంటే లివరేట్, సొరరేట్. లివరేట్ అంటే హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, ఇది చచ్చిపోయాడు, ఇది బతుకున్నారు, ఇది చచ్చిపోయింది, ఇది చచ్చిపోయాడు. లివరేట్ అంటే హస్బెండ్ చచ్చిపోతే ఈవిడకి హస్బెండ్ బ్రదర్ ఇంకో హస్బెండ్ అవుతాడు. ఇది లివరేట్ టైప్ ఆఫ్ మ్యారేజ్. ఈ సిస్టమ్ ఎలా పుట్టిందంటే కొన్ని రాజ్పుట్ కమ్యూనిటీస్లో కొందరు సోల్జర్స్ యుద్ధంలో చచ్చిపోయినప్పుడు ఆ కింగ్ ఏం చేసేవాడంటే కొంచెం ల్యాండ్ కానీ, ప్రాపర్టీ కానీ, గోల్డ్ కానీ ఇచ్చేవాడు అనమాట. ఈమెకి ఇచ్చేవాడు. ఈ ఫ్యామిలీ ఏమనుకునేదనంటే నా సన్ చనిపోయాడు కానీ డబ్బులు మాత్రం మొత్తం ఈమెకు వస్తుంది, సో ఇది ఫ్యామిలీలోనే ఉండాలి అని అంటే ఈవిడకి ఏం చేయాలి? నేను చనిపోయిన తమ్ముడినిచ్చి పెళ్లి చేయాలి. అది లివరేట్. వెన్ హస్బెండ్ డైస్, హస్బెండ్ బ్రదర్ విల్ బికమ్ ద పొటెన్షియల్ స్పౌస్ ఈస్ కాల్డ్ అస్ లివరేట్. సొరరేట్. సొర అంటే సిస్టర్, ఎస్ సొరరేట్.
ఈమె చచ్చిపోయింది. ఈమె చచ్చిపోతే ఈవిడ సిస్టర్ పైనుంచి వస్తానేమో బ్రదర్ అండ్ సిస్టర్, ఈవిడ సిస్టర్ విల్ బికమ్ ద పొటెన్షియల్ వైఫ్. ఎందుకలా? ఇది ఎలా పుట్టిందని అంటే, వీళ్ళకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకి మంచి అమ్మ దొరకాలి అని అంటే ఈమె సిస్టర్ అయితేనే ఆ పిల్లల్ని బాగా చూసుకుంటుందని చనిపోయిన వాళ్ళ చెల్లెనిచ్చి పెళ్లి చేసేవాళ్ళు అనమాట. ఆ టైప్ ఆఫ్ మ్యారేజ్ పేరేంటి? సొరరేట్. ఇది లంబాడా ట్రైబల్ కమ్యూనిటీలో ఉంది, ఇది రాజ్పుట్ కమ్యూనిటీలో ఉంది, ఇదేమో ముస్లిం కమ్యూనిటీస్లో ఉంది, ఇదేమో టోడా ట్రైబల్ కమ్యూనిటీస్లో ఉంది, ఇదేమో బూటియా ట్రైబల్ కమ్యూనిటీలో. ఇవన్నీ ఏంటి? టైప్స్ ఆఫ్ మ్యారేజెస్. సో లాస్ ఆఫ్ మ్యారేజెస్ ఏంటి అంటే, మ్యారేజ్ మీద ప్రశ్న అడిగాడు అనుకోండి, ఫస్ట్ మ్యారేజ్ డెఫినేషన్ రాస్తారు, తర్వాత లాస్ ఆఫ్ మ్యారేజ్ రాస్తారు. ఏంటి లాస్ ఆఫ్ మ్యారేజెస్? ఎండోగమీ, ఎక్సోగమీ, హైపర్గమీ, హైపోగమీ, ఇన్సెస్టబుల్. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ ఏంటి? మోనోగమీ, పాలిగమీ, పాలిగమీలో మళ్ళీ పాలిగైనీ, పాలియాండ్రీ అండ్ పాలిగైనాండ్రీ. ఇంకా అవి కాకుండా ఇంకా 2 రకాలు ఏంటవి? లివరేటు, సొరరేట్. అది అడ్వాన్స్, అది కూడా వస్తుంది. ఇదేంటి? మ్యారేజ్కి సంబంధించింది, ఫ్యామిలీకి సంబంధించింది. ఫ్యామిలీ అంటే ఏంటి సార్? మళ్ళీ ఫ్యామిలీ డెఫినేషన్. ఫ్యామిలీ మీకు చెప్తాను నేను. అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ స్టార్ట్స్ విత్ యూ, యువర్ స్పౌస్ అండ్ యువర్ చిల్డ్రన్, నాట్ యువర్ పేరెంట్స్. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఫ్యామిలీ, బట్ యు ఆర్ ద మెంబర్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫ్యామిలీ. Your family starts with you, your spouse and your children. So family is a marriage between a boy and a girl with their biological or adopted children staying together under a single residence is called as family. ఒక కండిషన్ ఉంటుంది ఫ్యామిలీలో ఏంటంటే, దే హ్యావ్ టు స్టే అండర్ సింగిల్ రెసిడెన్స్, సింగిల్ రూఫ్. బాయ్ అండ్ గర్ల్ కమింగ్ టుగెదర్, మ్యారింగ్ and they have a children. These 3 people, husband, wife and the children staying under a single roof is called as family. ఇది ఫ్యామిలీ యొక్క డెఫినేషన్. ఎన్ని రకాల ఫ్యామిలీస్ ఉన్నాయి? కాన్సాంగ్వీనియస్ ఫ్యామిలీ. కాన్సాంగ్వీనియస్ ఫ్యామిలీ అని అంటే ద ఫ్యామిలీ విచ్ ఈస్ మెయిన్లీ బేస్డ్ అపాన్ బ్లడ్ ఈస్ కాల్డ్ అస్ కాన్సాంగ్వీనియస్ ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు బ్లడ్డా? ఎవరు బ్లడ్? ఇప్పుడు నేను డ్రా చేసిందే బ్లడ్. సో వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నమాట. అందుకే ప్రాపర్టీ ఈ లైన్లో వెళ్తుంది. Blood relations are given importance. The family is made based upon the blood is called as consanguineous family. అంటే ముఖ్యంగా బ్లడ్ రిలేటివ్స్ మాత్రమే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. వీళ్ళకంత రోల్ లేదు. ప్యాట్రియార్కల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాను నేను. వీళ్ళకంత రోల్ లేదు. ఎవరికి ఎక్కువ రోల్ ఉంటుంది? దోస్ హూ ఆర్ కనెక్టెడ్ బై బ్లడ్. అది కాన్సాంగ్వీనియస్. అందులో పాలీగైనస్. ఇందులో ఏంటంటే ఇతను పాలీగైనస్, ఓ 3 అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని వీళ్ళందరూ ఒకటే రూఫ్ కింద ఉంటున్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీ పేరేంటి? పాలీగైనస్. పాలియాండ్రస్ ఫ్యామిలీ, ఆమె ఓ 4 పెళ్లి చేసుకుంది, వీళ్ళందరూ ఒకటే రూఫ్ కింద ఉంటున్నారు అనుకోండి, ఆ ఫ్యామిలీ పేరేంటి? పాలియాండ్రస్. న్యూక్లియర్ ఫ్యామిలీ. వాట్ ఈజ్ న్యూక్లియర్ ఫ్యామిలీ? ఆఫ్టర్ మ్యారేజ్ both boy and girl leave their blood relations. Nuclear family, after marriage both girl and boy, both groom and bride leave their blood relations, establish a separate and new home. Yes or no? Establish a separate and new home. That particular family is called as nuclear family. Example, modern societies. అది న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇంకో రకమైన ఫ్యామిలీ ఏంటి? జాయింట్ ఫ్యామిలీ. జాయింట్ ఫ్యామిలీ అర్థం చేసుకోండి. జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటంటే మినిమం 2 తరాలు కన్నా ఎక్కువ, మోర్ దాన్ 2 జనరేషన్స్. ఇది మోర్ దాన్ 2 జనరేషన్సా? ఎన్ని జనరేషన్స్ ఇది? 3 జనరేషన్స్. మోర్ దాన్ 2 జనరేషన్స్ స్టేయింగ్ టుగెదర్ అండర్ సింగిల్ రెసిడెన్స్, అండర్ సింగిల్ రూఫ్ విత్. కొన్నిటికి బేసిక్ డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఇది బేసిక్. 2 జనరేషన్స్ కన్నా ఎక్కువ ఒకటే రూఫ్ కింద ఉండడమే కాదు, వాళ్ళందరికీ కామన్ కిచెన్, ఒకటే వంట,
ఒకటే వంట ఉంటేనే అది జాయింట్ ఫ్యామిలీ అవుతుంది. కొందరు కాంప్లెక్స్, కొందరు ఒక బిల్డింగ్లో ఉంటారు కానీ 2-3 వంటలు ఉంటాయి, ఈయనకొక వంట, ఈయనకొక వంట, అది జాయింట్ ఫ్యామిలీ కానే కాదు. జాయింట్ ఫ్యామిలీ కావాలి అని అన్నప్పుడు వీళ్ళందరికీ ఒకటే కామన్ కిచెన్ ఉంటేనే అది జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇఫ్ నాట్, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ అస్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇప్పుడు ఈ ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇంటూ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్? చెప్పండి, జవాబు చెప్పండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇంటూ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్? దాన్ని అలా డివైడ్ చేయాలి. సోషల్ ఫ్యాక్టర్, ఎకనామికల్ ఫ్యాక్టర్, పొలిటికల్ ఫ్యాక్టర్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ సోషల్ ఫ్యాక్టర్, నెంబర్ 1. ఇన్ patriarchal system, the educated woman doesn't want to become part of joint family, so she is forcing the husband to come out of the family. అలా డివైడ్ చేయాలి. మళ్ళీ జస్ట్ డైరెక్ట్గా రాయకుండా సోషల్ ఫ్యాక్టర్స్ ఇవి, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఇవి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇవి, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఇవి. పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఎట్లా సార్? ఒక్కటే ఫ్యామిలీలో 4-5 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. మరి ధరంపురి అరవింద్, నానొక ఈయనొక ఫ్యామిలీ, వేరే అందరు ఒక్కొక్కటి. విష్ణువర్ధన్ రెడ్డి, ఈయనే పీజేఆర్ జనార్దన్ ఫ్యామిలీలో ఒకరు కాంగ్రెస్, ఇంకొకరు అక్కనేమో టీఆర్ఎస్, విష్ణువర్ధన్ ఏమో కాంగ్రెస్. అప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ విల్ బి డివైడెడ్. పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా. ఇంకా కల్చరల్ ఫ్యాక్టర్స్. ఏంటి కల్చరల్ ఫ్యాక్టర్స్? ప్యాట్రియార్కల్ సిస్టమ్. ఎడ్యుకేటెడ్ పీపుల్కి ప్యాట్రియార్కల్ సిస్టంలో ఉండనవసరం లేదు. ఎందుకు? జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఎలాంటి సిస్టమ్ ఉంటుంది? ప్యాట్రియార్కల్ సిస్టమే ఉంటుంది. సో సోషల్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎకనామికల్ ఫ్యాక్టర్స్ ఏంటి, కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి, పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డివిజన్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ ఇంటూ ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్. ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఫెమినిస్ట్ మూవ్మెంట్ ఆన్ ఫ్యామిలీ సిస్టమ్. చెప్పండి. ఇండస్ట్రియలైజేషన్ వల్ల, ఇంకొకటి అర్బనైజేషన్ వల్ల, ఫెమినిస్ట్ మూమెంట్ వల్ల ఫ్యామిలీ సిస్టమ్ ఎలా మారుతుంది? ఇప్పుడు ఫెమినిస్ట్ మూమెంట్ తీసుకున్నాం అనుకోండి, 2 రకాల ఫెమినిస్ట్ మూమెంట్స్ ఉంటాయి. ఒకటేమో లిబరల్ ఫెమినిస్ట్ మూమెంట్, ఇంకోటేమో రాడికల్ ఫెమినిస్ట్ మూమెంట్. రాడికల్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఏమంటారంటే ఈక్వల్ అనేది లిబరల్. రాడికల్ ఫెమినిస్ట్ మూమెంట్స్ ఏమని నమ్ముతారనంటే మహిళలు అణిచివేతకు ఎందుకు గురవుతున్నారంటే ఈ పురుషుల వల్ల. సో మహిళలకు సాధికారత జరగాలి అని అంటే పురుషులు చచ్చిపోవాలి, ఈ ఫ్యామిలీ సిస్టమ్ చచ్చిపోవాలి అనేది రాడికల్ ఫెమినిజం. అమెరికాలో ఉంది, ఇండియాలో లేదు, యూరోప్లో ఉంది. లిబరల్ ఫెమినిజం అంటే ఏంటంటే నేను సమానమే పురుష జాతితోని, సో ఆ జాతిని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నారో నన్ను కూడా అలా రెస్పెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ అస్ లిబరల్ ఫెమినిజం. సో ఇప్పుడు రాడికల్ ఫెమినిజం ఉందనుకోండి, ఫ్యామిలీ సిస్టమ్ ఉంటుందా? సో ఫెమినిస్ట్ మూవ్మెంట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ ఫ్యామిలీ సిస్టమ్. ఇండస్ట్రియలైజేషన్ జాబ్ కోసం, ఇండస్ట్రియలైజేషన్ 24/7 వర్కింగ్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఎక్సలెన్స్ for work. When you are giving, if you want to work more, you have to give more time. When you give more time, you will give less time to your family. Inka urbanization వల్ల ఎలా ఫ్యామిలీ సిస్టమ్ మారుతుంది? అవైలబిలిటీ ఆఫ్ మోడర్న్ అమ్యూనిటీస్ దొరకడం వల్ల ఏమైంది? లివింగ్ టువర్డ్స్ వర్కింగ్ ప్లేస్. కరెక్ట్. ఇంకా ఫ్యామిలీ ట్రెడిషన్స్. అర్బన్ ఏరియాస్లో అమ్యూనిటీస్ ఎక్కువ ఉండడం వల్ల, అర్బన్ ఏరియాస్లో ఉండడం, ఎంటర్టైన్మెంట్ సెక్టర్స్ ఎక్కువ ఉండడం వల్ల అర్బన్ ఏరియాస్ కంటెంట్స్కి వెళ్ళడం, అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ డిసింటిగ్రేట్ అవ్వడం కూడా ఒక కారణం. ఇంకా ఫర్ ఎడ్యుకేషన్ కోసం అర్బన్ సెంటర్స్ రావడం, బెటర్ లివింగ్ కండిషన్స్ కోసం అర్బన్ సెంటర్స్ రావడం. ఇంకా ఇవి ఫ్యామిలీకి సంబంధించింది. మరి కీన్షిప్ అంటే ఏంటి? మరి ఏం రాయాలి సార్ చెప్పండి, ఏం చదివారు మీరు? ఇంత ఉంది రివిజన్ జరుగుతుంది కదా. కీన్షిప్ అంటే ఏం రాసేవాళ్ళు? కీన్షిప్ అంటే ఏంటి? మరి మీరు కాన్సాంగ్వినియస్ అంటే మరి కీన్షిప్. రిలేటివ్స్ అంటే కీన్షిప్. రిలేటివ్స్ అంటే కీన్షిప్. 2 రకాల రిలేటివ్స్ ఉంటారు. ఒకటేమో కాన్సాంగ్వినియస్ కీన్షిప్, ఇంకోరేమో అఫినల్ కీన్షిప్. ఇందులో డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఎంతవరకు అయితే చెప్పానో అంతవరకు. ఇక ముందు సార్ ఇవన్నీ మాకు తెలియదు, ఇవన్నీ నేను చేయలేదు అనుకునే వాళ్ళకి ఎవరికైనా నేను ఎంతవరకు చెప్పానో ఇంత గుర్తుంచుకుంటే ఎక్కువ. కీన్షిప్, కాన్సాంగ్వినియస్, ఇంకోటి అఫినల్. కాన్సాంగ్వినియస్, అఫినల్. కాన్సాంగ్వినియస్ అంటే బ్లడ్ ద్వారా ఫామ్ అయినటువంటి రిలేటివ్స్ కాన్సాంగ్వినియస్. మ్యారేజ్ ద్వారా ఫామ్ అయినటువంటి రిలేటివ్స్ అఫినల్.
సో మనకి ఇవి రెండు కాకుండా ఇంకేమైనా రిలేటివ్స్ ఉన్నారా? ఉన్నారా? అడాప్షన్ రిలేటివ్స్ గారు, అడాప్షన్ అండర్స్టాండింగ్. అది ఫ్రెండ్ రిలేటివ్సా? ఫ్రెండ్స్, ఇఫ్ యూ డోంట్ లైక్ యూ కెన్ నాట్ టాక్ విత్ హిమ్, ఫినిష్, కట్. రిలేటివ్స్, some marriage he will come, you will also come. Relatives, we cannot stop them. You will be in WhatsApp group, he will be in WhatsApp group, she will be in WhatsApp group, she will be seeing, you will be seeing. It's permanent. Relatives are permanent. Live-in relationship understanding అది. రెండు రకాల కిన్షిప్సే ఉంటారు, రెండు రకాల రిలేషన్షిప్సే ఉంటాయి, రెండు రకాల రిలేటివ్సే ఉంటారు. ఒకరేమో కాన్సాంగ్వినియస్, మన బ్లడ్తోని ఫామ్ అయింది, ఇంకోటేమో అఫినల్, మ్యారేజ్ ద్వారా వచ్చింది. ఇంకే రకమైనటువంటి రిలేటివ్స్ లేరు, ఏ సమాజంలో లేరు. మిగతావన్నీ అండర్స్టాండింగ్స్. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్. మ్యారేజ్ ఈజ్ ఎ బాండ్, లవ్ ఈజ్ నాట్ ఎ బాండ్. లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ అన్ అండర్స్టాండింగ్, నాట్ ఎ బాండ్. మ్యారేజ్ ఈజ్ ఎ బాండ్. ఎందుకు సార్? పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అవుతారు. నువ్వు వద్దంటే వాళ్ళు ఊరుకోరు. చెట్టు కిందికి లాగుతారు, గుడి కిందికి లాగుతారు, 10 మందిని పిలుస్తారు, పంచాయతీ పెడతారు, జవాబు చెప్పాలి. అఫినల్ ఈజ్ పర్మనెంట్, కాన్సాంగ్వినస్ ఇస్ పర్మనెంట్, బ్లడ్ ఈజ్ పర్మనెంట్, అఫినల్ ఈజ్ పర్మనెంట్. మరి డైవర్స్ అయితే సార్ ఎక్స్ వైఫ్ అంటారు, ఎక్స్ హస్బెండ్, రిలేషన్షిప్ బంద్ అవ్వదు. అది ఎక్స్ వైఫ్ ఆర్ ఎక్స్ హస్బెండ్. సో 2 types of kinships are there. One is called as consanguineous, other is called as. So kinship has to do with 2 types of relationships. The relationship by blood, which is called as consanguinity, and the relationship by marriage is called as affinity. So ఈ kinshipకి ఏమేమి ఫంక్షన్స్ ఉంటాయి? అన్నిటికన్నా ముఖ్యమైన ఫంక్షను సోషల్ ఫంక్షన్. ఏంటి ఆ సోషల్ ఫంక్షన్? టుగెదర్నెస్. 2 రకాల కిన్షిప్స్ ఉంటారు. ఒక రకమేమో కింద పడ్డ మంచిగా వీనికి ఇట్నే కావాలి అనుకునేది కిన్షిప్. ఇంకోటి కిన్షిప్ మెయిన్ ఫంక్షన్ ఏంటి? సోషల్ ఫంక్షన్. కాపాడుకోవడం, హెల్ప్ చేయడం, చెయ్యి ఇవ్వడం. సో టుగెదర్నెస్ ఈజ్ గ్యారంటీడ్ ఇన్ కిన్షిప్. ఇంకా సోషల్ ఫంక్షన్, బయోలాజికల్ ఫంక్షన్, ఇంకా ఎకనామికల్ ఫంక్షన్, ఇంకా కల్చర్ వాళ్ళు నేర్పిస్తారు మనకి ఫ్యామిలీ తర్వాత కిన్షిప్స్. ఇంకా బయాలజీ ఏంటి? ఏదైనా అవసరం ఉందనుకోండి, ఏదైనా మెటీరియల్ అవసరం ఉందనుకోండి, ఏదైనా ఫుడ్ దొరకట్లేదు అనుకోండి, కిన్షిప్స్ ఇస్తారు. అట్లేం లేదు. బయాలజీ, సోషల్, ఎకనామికల్, కల్చరల్, ఇన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? కిన్షిప్. దిస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కిన్షిప్. సోషల్ ఫంక్షన్స్ ఉంటాయి. మనకు పెళ్ళైనా మనం ఏదైనా చేసుకుంటే ఫస్ట్ మనం ఎవరిని పిలుస్తాము? రిలేటివ్స్. బయాలజీ, ఎకానమీ అండ్ కల్చర్. మన బలగం అంటే ఎవరు? రిలేటివ్సే, ఫ్యామిలీ కాదు. రిలేటివ్స్ ఎంతమంది రిలేటివ్స్ వస్తే అంతమంది. వాళ్ళు రాకపోతే మనం ఎందుకు వెళ్ళాము? నేను కూడా నీ కాదన్నట్టు. వాళ్ళు వస్తున్నా లెక్కేసుకుంటాం కదా మనం. వాళ్ళు వస్తే మనం పోతాం. అంటే నంబర్, సోషల్ స్టేటస్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ రిలేటివ్స్. పెళ్ళైంది అనుకోండి, మా వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు, మీ వాళ్ళు ఎవరు రాలేదు, చూసినా నీకు ఎవరు లేరు. సోషల్ కిన్షిప్ ఈజ్ రిలేటెడ్ విత్ సోషల్. సో ఫంక్షన్స్ ఆఫ్ కిన్షిప్ అంటే సోషల్ ఫంక్షన్స్, ఎకనామికల్ ఫంక్షన్స్, కల్చరల్ ఫంక్షన్స్ అండ్ పొలిటికల్. ఇవన్నీ చేశారా? సో మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్. క్యాస్ట్. ఫస్ట్ క్యాస్ట్కి ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఉంటుంది. క్యాస్ట్ అంటే ఏంటంటే క్యాస్ట్ ఈజ్ క్లోజ్డ్. క్యాస్ట్ క్లోజ్డా, ఓపెనా? మన క్యాస్ట్ పుట్టుకతోనే డిసైడ్ అయిందా కాలేదా? మన క్యాస్ట్ మన చావుతోనే పోతుంది. అంటే క్యాస్ట్ ఈజ్ క్లోజ్డ్. క్యాస్ట్ కెనాట్ బి చేంజ్డ్ ఇన్ ఇండియన్ సొసైటీ. నో, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మనం అనుకుంటాం చేంజ్ అయిందని, ఎవరైనా చేంజ్ అయింది అనుకుంటే చేంజ్ అవ్వదు. క్యాస్ట్ ఈజ్ పర్మనెంట్. వై? బికాస్ క్యాస్ట్ ఈజ్ బై బ్లడ్. క్యాస్ట్ ఈజ్ క్లోజ్డ్. క్యాస్ట్ ఈజ్ స్ట్రాటిఫైడ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అలా ఎన్నో. స్ట్రాటిఫైడా, ఇగాలిటేరియనా క్యాస్ట్? స్ట్రాటిఫైడ్. క్యాస్ట్ ఈజ్ క్లోజ్డ్, స్ట్రాటిఫైడ్. ఆర్గానిక్ ఎంటిటీ అంటే మన హ్యూమన్ బాడీ ఆర్గానిజం. చేయికి ఒక ఫంక్షన్ ఉంది, ముక్కుకు ఒక ఫంక్షన్ ఉంది, కన్నుకు ఒక ఫంక్షన్ ఉంది. అలానే బ్రాహ్మణ్కో ఫంక్షన్ ఉంది, నాయకో ఫంక్షన్ ఉంది, వాషర్మ్యాన్కో ఫంక్షన్ ఉంది, కార్పెంటర్కో ఫంక్షన్ ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫంక్షన్ ఉందా లేదా? ఆర్గానిక్
ఎంటిటీ. సో హ్యూమన్ బాడీ మన క్యాస్ట్ సిస్టమ్ అయితే ప్రతి ఒక్క ఆర్గన్ ఒక క్యాస్ట్. సో క్యాస్ట్ ఇన్ సింపుల్ వర్డ్స్ క్లోజ్డ్, స్ట్రాటిఫైడ్ అండ్ ఆర్గానిక్ ఎంటిటీ. క్లోజ్డ్ రిజల్ట్స్ టు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు ఈటింగ్ టుగెదర్ అండ్ ఎండోగమీ ఆల్సో క్లోజ్డ్. వీళ్ళలో వీళ్ళే పెళ్లి చేసుకుంటారా, బయట వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? వాళ్ళలో వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అంటే క్లోజ్డే కదా, క్లోజ్డ్ ఎండోగమీ. సో క్యాస్ట్ ఈజ్ క్లోజ్డ్, స్ట్రాటిఫైడ్ అండ్ ఆర్గానిక్ ఎంటిటీ. క్లోజ్డ్ వాళ్ళలో వాళ్ళు ఫుడ్ తినడం, వాళ్ళలో వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడము. స్ట్రాటిఫైడ్ అప్పర్ లోవర్. ఆర్గానిక్ ఎంటిటీ క్యాస్ట్ అనేది మొత్తం ఒక ఆర్గానిజం అయితే ప్రతి ఒక్క ఆర్గాన్కి ఒక ఫంక్షన్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్క క్యాస్ట్కి ఒక ఆక్యుపేషన్ ఉంటుంది. దానికి కూడా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఏంటి ఆ క్యారెక్టరిస్టిక్? ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. కొన్ని క్యాస్ట్లు ప్యూరు, కొన్ని క్యాస్ట్లు పొల్యూటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ పొల్యూటెడ్ క్యాస్ట్లు ఏంటి? శూద్రాస్ ఆర్ పొల్యూటెడ్. హూ ఆర్ ప్యూర్ క్యాస్ట్? బ్రాహ్మణాస్, క్షేత్రియాస్, వైశ్యాస్. వీళ్ళు ప్యూర్ క్యాస్ట్స్. వీళ్ళని ద్విజులు అంటారు, ద్విజాస్. బ్రాహ్మణ, క్షేత్రియ, వైశ్య. శూద్రులు నాన్ ద్విజాస్, హూ ఆర్ నాట్ ట్వైస్ బర్న్. వాళ్ళెవరు? శూద్రులు. దేని ఆధారంగా? ఆక్యుపేషన్ ఆధారంగా. ఓ ఇతను ఆక్యుపేషన్ ఇది కాబట్టి ఇతను ఇంప్యూరు, ఇతను ఆక్యుపేషన్ ఇది కాబట్టి ఇతను ప్యూర్. సో క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాస్ట్ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. అస్క్రిప్టివ్ నేచర్. అస్క్రిప్టివ్ నేచర్ అంటే బై బర్త్. మై క్యాస్ట్ ఈజ్ ఫిక్స్డ్ బై బర్త్ ఆర్ బై మై మ్యారేజ్? By birth. Male dominated, not female dominated. Ascriptive only for male, but female it can be changed by marriage. Ascriptive by marriage. Marriage within the group. Endogamy. Varying hierarchies across the region. For example, చెప్తాను నేను. Yadavas of Telangana are backward caste. Yadavas of Bihar are upper caste. Nayak of Telangana are STs. Nayaks of Karnataka are scheduled caste. Gauts of Karnataka are upper caste. The Gauts of Telangana are backward castes. Varying hierarchies across the region. ఒకటే యూనిఫామ్గా ఉండదు. Brahmins are not dominant in Telangana. Who is dominant? Reddy, Kamma are dominant in Andhra Pradesh and Telangana. Varying hierarchies across region. Caste is not uniform. Commensality restrictions. ఇప్పుడు కొంచెం తగ్గింది, బట్ స్టిల్ commensality restrictions. Brahmin will eat food only with the Brahmins. Brahmins will eat the food which is prepared by the Brahmins only. Or Kshatriya will eat the food with the Kshatriyas or with the upper caste, not with the lower caste. Commensality restrictions. Restriction of occupation. వాళ్ళ ఆక్యుపేషన్ ఫిక్స్డా, వాళ్ళ ఆక్యుపేషన్ చేంజ్ చేసుకోవచ్చా? ఫిక్స్డ్. క్యాస్ట్లో ఉన్నటువంటి రిజిడిటీ ఏంటి? దేర్ ఆక్యుపేషన్ ఇస్ ఫిక్స్డ్. దీస్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో ఇవన్నీ ఏంటి? మళ్ళీ క్యాస్ట్లోని క్యారెక్టరిస్టిక్స్. ఓహో, క్యాస్ట్ అనేది కాన్సెప్ట్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్. క్యాస్ట్ అనేది అస్క్రిప్టివ్ ఇన్ నేచర్. క్యాస్ట్ అనేది ఎండోగమీ. క్యాస్ట్ వేరింగ్ అక్రాస్ హైరార్కీస్. క్యాస్ట్ కమెన్సాలిటీ రెస్ట్రిక్షన్ అండ్ ఇట్స్ ఫిక్స్డ్ బై ఇట్స్ ఆక్యుపేషన్. ట్రైబ్ అంటే ఏంటి? ట్రైబ్ అంటే క్యాస్ట్ అంటే హిందూ సోషల్ సిస్టమ్ సంబంధించింది. ఇది అర్థం చేసుకోండి. క్యాస్ట్ అనేది హిందూ సోషల్ సిస్టమ్ సంబంధించిందే. ఇస్లాము, క్రిస్టియానిటీలో క్యాస్ట్ ఉండకూడదు, లేదు కూడా. క్యాస్ట్ అనేది ఓన్లీ హిందూ సోషల్ సిస్టమ్కి మాత్రమే వర్తిస్తుంది. ట్రైబ్ అనేది అసలు హిందూ సోషల్ సిస్టమ్కి సంబంధం లేనిది. ట్రైబ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ who are having their own identity, who have their own culture, who have their own language, who have their own way of living is called as tribe. Tribe are never part of Hindu social system. ఇప్పుడు ఎవరైనా ట్రైబల్ కమ్యూనిటీ హిందూ గాడ్స్ని వర్షిప్ చేస్తున్నారంటే వాళ్ళు చేంజ్ అయినట్టు. ఎవరైనా ట్రైబల్ కమ్యూనిటీ క్రిస్టియానిటీని ప్రేయర్ చేస్తున్నారంటే వాళ్ళు చేంజ్ అయినట్టు. వాళ్ళకంటూ ఒక రిలీజన్ ఉండే, వాళ్ళకంటూ ఒక కల్చర్ ఉండే, వాళ్ళకంటూ అనే ఒక విధానం ఉండే, అదే ట్రైబ్. ట్రైబ్ హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీ. ట్రైబ్ ఈజ్ ఇగాలిటేరియన్ సొసైటీ. ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు ట్రైబల్ కమ్యూనిటీస్లో. ఆల్మోస్ట్ ఆల్ ద ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ ఇగాలిటేరియన్ సొసైటీస్. ఫీమేల్కి డిస్క్రిమినేషన్, మెయిన్కి సుపీరియారిటీ అలాంటిది ఉండదు ట్రైబ్లో.
tribe is a collection of people, collection of families bearing a common name like Gond, which occupy the same territory like Adilabad, speak the same language like Gondi, example తో చెప్తున్నా, and observe certain taboos regarding marriage, ఇలానే పెళ్లి జరగాలి, occupation and have developed a well assigned system of reciprocity, give and take, and mutuality of obligation. వీడు మా ట్రైబ్కి సంబంధించినటువంటి వాడు. కొన్ని ఎకనామిక్ క్యారెక్టరిస్టిక్స్, కొన్ని సోషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఇక్కడ కనబడితే డెఫినైట్ కామన్ టోపోగ్రఫీ, అంటే ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనే ఫిక్స్ అయిపోతారు. గోండులు చంద్రాపూర్ రీజియన్కి, వాంకిడి, ఆదిలాబాదు, కొంచెం నిర్మల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు సెన్స్ ఆఫ్ యూనిటీ, వాళ్ళలో వాళ్ళకే యూనిటీ ఉంటుంది, మనందరం గోండు పీపుల్ అని. ఎండోగమస్, వాళ్ళలో వాళ్ళే మ్యారేజ్ చేసుకుంటారు, ఎండోగమస్ గ్రూప్. కామన్ డైలెక్ట్, ఒకటే రకమైనటువంటి యాస, డైలెక్ట్ అంటే యాస. కీన్షిప్, వాళ్ళందరూ ఒక రిలేషన్షిప్లో ఉంటారు ఎప్పటికీ. వాళ్ళకో పొలిటికల్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళకో కామన్ కల్చర్ ఉంది, ఈగాలిటేరియన్ వాల్యూస్ ఉన్నాయి, వాళ్ళకంటూ ప్రిమిటివ్ కల్చర్ ఉంది. సమానత్వ విలువలు, ఆదిమ మతము, జీవన వివక్త రూపము, సాంకేతిక ప్రిమిటివ్, ఆదిమ సాంకేతిక అంటే ప్రిమిటివ్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే ఆ పర్టికులర్ కమ్యూనిటీని ఏమంటామంటే ట్రైబ్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని అంటే ట్రైబ్ అంటాము. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అంటే క్యాస్ట్ అంటాము. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఏ కమ్యూనిటీ అయినా క్యాస్టే, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఏ కమ్యూనిటీ అయినా ట్రైబే. ముఖ్యంగా లోకూర్ కమిటీ 1965లో గవర్నమెంట్, ఇప్పుడు నేను జనరల్గా చెప్పాను, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉంటే వాళ్ళని ట్రైబ్ అనాలి. కానీ లోకూర్ కమిటీ 1965లో కాన్స్టిట్యూట్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లోకూర్ కమిటీ, ఈ లోకూర్ కమిటీ ఏం చెప్పిందంటే ట్రైబుల్ అంటే వాళ్ళు ఎవరైతే ఐసోలేషన్లో ఉంటారో, భౌగోళిక ఐసోలేషన్, జియోగ్రఫికల్ ఐసోలేషన్. ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు జనరల్గా? ఫారెస్ట్ ఏరియాస్. సో ఎవరైతే జియోగ్రఫికల్ ఐసోలేషన్లో ఉంటారో వాళ్ళు ఎస్టీలు. విలక్షణమైనటువంటి సంస్కృతి, వాళ్ళ కల్చర్ మనలాగా సేమ్గా ఉంటుందా, వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్ కల్చర్. ఆదిమ లక్షణాల సూచన ప్రిమిటివ్నెస్తోనే ఉంటారు కదా వాళ్ళు. ప్రిమిటివ్ అంటే బ్యాక్వర్డ్, వెనుకబాటుతనం, బ్యాక్వర్డ్నెస్. పెద్దగా సంఘంతో సంప్రదింపులకు సిగ్గు, మెయిన్ స్ట్రీమ్ పీపుల్తోని కలవడంలో వాళ్ళు సిగ్గుపడతారు, వాళ్ళ షై ఫీలింగ్ టు కాంటాక్ట్ విత్ ద మెయిన్ స్ట్రీమ్. లోకూర్ కమిటీ ఏం చెప్పిందంటే ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ ఏ సమాజంలో ఉంటుందో ఆ సమాజాన్ని ఏమని పిలవచ్చు మనం? ట్రైబ్ అని పిలవచ్చు. ఇంతకుముందు చెప్పినేమో జనరల్ క్యారెక్టరిస్టిక్స్, కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ఏమని చెప్పింది? ఈ క్యారెక్టరిస్టిక్స్ కనుక ఉంటే ఆ సమాజాన్ని ఏమని పిలవచ్చు మనం? రిలీజియన్. మన క్యారెక్టరిస్టిక్స్ చూసాం, ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిలీజియన్ ఉంది. సో మనం కాంటెంపరీ గుర్తుంచుకోవాలి. ఏంటి? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 లాంటి చట్టాలు చాలా జాగ్రత్తగా చేయాలి. యూనిలాటరల్ ఫామ్తో రాయకూడదు, యూనిలాటరల్ ఫామ్తో చట్టాలు చేయకూడదు. లేకపోతే ఎలా అయితే కమ్యూనల్ వైలెన్స్ ఢిల్లీలో జరిగిందో అలా రిపీట్ అవ్వడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. ఫేక్ న్యూస్ ప్రమోట్ చేయకూడదు. Political parties on the name of religion should not be promoted like MIM or RSS. Political parties on the name of religion should not be promoted. ఎందుకంటే ఇది దేని థ్రెట్కి? యూనిటీ అండ్ డైవర్సిటీ. ఈ యూనిట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిలీజియన్స్ ఉండే. ఫస్ట్ మనకి సోల్ వర్షిప్, తర్వాత వర్షిప్ ఆఫ్ థింగ్స్, తర్వాత నేచర్ వర్షిప్, తర్వాత కొన్ని ఆబ్జెక్ట్స్ని వర్షిప్ చేయడం వచ్చింది, తర్వాత కొన్ని సింబల్స్ని వర్షిప్ చేశాము, ఫైనల్గా పాలిథిజము, మల్టిపుల్ గాడ్స్. లాస్ట్కి ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్కి వెళ్ళామంటే ఒకటే ఒక గాడ్. సో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్స్ ఆర్ దేర్. ఫస్ట్ మనము ఆత్మలను కొలిచే వాళ్ళము, మనుషులము. తర్వాత థింగ్స్ని కొలవడం స్టార్ట్ చేశాము. తర్వాత నేచర్ని కొలవడం చేశాము, లైక్ సన్ గాడ్, సన్, వాటర్. తర్వాత కొన్ని ఆబ్జెక్ట్స్, స్కిల్ఫుల్గా చేసినటువంటి ఆబ్జెక్ట్స్ లైక్ వాట్? ఇప్పుడు పాండవులు వాళ్ళ యొక్క వెపన్స్ జమ్మి చెట్టు మీద వేసినాయి కదా, మనం జమ్మి చెట్టుని మొక్కుతాం దసరా రోజు. అంటే ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ మేడ్ స్కిల్ఫుల్లీ వి స్టార్ట్ వర్షిపింగ్ ఇట్. ఆయుధ పూజ, ఆయుధ పూజ అప్పుడు మీరు డిఎస్పీ అయ్యారు అనుకోండి, ఆ రోజు ఖచ్చితంగా దేనికి పూజ చేయాలి? తుపాకీకి. ఎందుకు? మీ యొక్క ఎగ్జిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ తుపాకీ మీద. అంటే యువర్ ఎగ్జిస్టెన్స్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్
దట్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ స్కిల్ఫుల్లీ మేడ్. ఒక హంటర్ దేన్ని, తన యొక్క జీవన విధానం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బో అండ్ ఆరో మీద. ఎందుకు? అది బాగా పనిచేస్తేనే కదా ఇతనికి ఫుడ్ దొరికేది. సో దేన్ని వర్షిప్ చేస్తాడు? బో అండ్ ఆరోని. సో దట్ వర్షిప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ స్కిల్ఫుల్లీ మేడ్ విచ్ ఈస్ హెల్పింగ్ ఇన్ దిస్ లైవ్లీహుడ్ ఈస్ కాల్డ్ అస్ ఫెటిషిజం. ఫెటిష్ ఆబ్జెక్ట్స్ అంటే రిలీజియన్ ఇలా ఆవిర్భవించింది అనమాట. ఫస్ట్ సోల్ వర్షిప్, తర్వాత ఆ సోల్ కొన్ని ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత యానిమేటిజం అని అన్నాము, నేచర్ని వర్షిప్ చేశాము, తర్వాత స్కిల్ఫుల్లీ మేడ్ ఆబ్జెక్ట్స్ని వర్షిప్ చేశాము, తర్వాత బొడ్రాయ్ కొన్ని సింబల్స్. బొడ్రాయ్ అనేది సింబలా ఏంటది? ఆకారంగా బొడ్రాయ్ అనేది ఒక సింబల్ మాత్రమే. బొడ్రాయ్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్? టోటమిజం. సింబల్స్ అనమాట. కొన్ని సింబల్స్ని వర్షిప్ చేయడం మొదలుపెట్టాం మనం. తర్వాత పాలిథిజం. లాస్ట్లీ ఇన్ దిస్ వే ద రిలీజియన్ గాట్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ యానిమిజం టు మోనోథిజం. కొన్ని కరెంట్ అఫైర్స్ మీరు గుర్తుంచుకోవాలి రిలీజియన్ సంబంధించినంత వరకు. ఏంటంటే ఆసాం యాంటీ విచ్ హంటింగ్ యాక్ట్ 2019. ఆసాంలో ఏంటంటే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారు, సార్సరీ చేస్తున్నారు, విచెస్ చేస్తున్నారని చంపడం చాలా కామన్ అనమాట. ప్రతి 2 రోజులకు ఒకరిని చంపుతారనమాట. వీళ్ళు సార్సరీ చేస్తున్నారు, వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నారని. చంపిన తర్వాత పోలీసులు వచ్చినప్పుడు వీళ్ళని ఎవరు చంపారు అని అంటే ఆ విలేజ్ మొత్తం లైన్లో నిలబడేది, మేమే చంపాం. ఎందుచేత? వీళ్ళు సార్సరీ చేయడం వల్ల, బ్లాక్ మ్యాజిక్ చేయడం వల్ల మా పిల్లలకి నష్టం జరుగుతుంది. సో ఎవరిని అరెస్ట్ చేయాలో పోలీస్ డిపార్ట్మెంట్కి అంతు చిక్కట్లేదు. వాళ్ళని చంపడం అంటే అధికారం ఎవరి చేతిలో తీసుకున్నట్టు? మాబ్, ప్రజల చేతిలోకి తీసుకున్నారు. 2019లో మంచి చట్టం చేశారు. ఏం చేశారంటే ఎవరైనా కానీ మాబ్ రూపకంగా ఎవరిని చంపినా సరే ఎంతమంది మాబ్ అయితే పాల్గొన్నారో అంతమంది మాబ్ని అరెస్ట్ చేయడం. సో అలా చేయడం వల్ల ఏమైందంటే 2020, 2021, 2022లో విచ్ హంటింగ్ అనేది వీళ్ళు మనకి ఇప్పుడు మనము శ్రీశైలం సైడ్ వెళ్ళాం అనుకోండి, మనం ఇప్పుడు అమరాబాద్ సైడ్ వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఒక 3-4 డేస్కి ఒకటి మర్డర్ జరుగుతుంది. ఏంటంటే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేస్తుంది, ముఖ్యంగా చెంచు ఉమెన్ని చంపుతూ ఉంటారనమాట. అంటే వాళ్ళు ఏదో మ్యాజిక్ వాళ్ళ నమ్మకాలు చేస్తూ ఉంటే వీళ్ళు ఏదో చేతబడి చేస్తున్నారని చంపుతారు. అలా ఆసాంలో చాలా ఎక్కువ. అలాంటి చావులని, అలాంటి మర్డర్లను అరికట్టడానికి ఒక చట్టం చేసింది ఒకటి. మహారాష్ట్ర ప్రివెన్షన్ ఇరాడికేషన్ ఆఫ్ హ్యూమన్ సాక్రిఫైస్, అదర్ ఇన్హ్యూమన్ ఈవిల్ అండ్ అగోరీ ప్రాక్టీసెస్, బ్లాక్ మ్యాజిక్ యాక్ట్ 2013. మొట్టమొదటి చట్టం భారతదేశంలో మహారాష్ట్ర గవర్నమెంట్ చేసింది అగేన్స్ట్ సూపర్స్టిషన్స్. మొన్న కర్ణాటక యాంటీ సూపర్స్టిషన్ యాక్ట్ 2018లో చేసింది. ఇప్పుడు కేరళలో కూడా ఒక బిల్లు ఉంది. ఇలా ప్రతి రాష్ట్రము యాంటీ సూపర్స్టిషన్కి అగేన్స్ట్గా చట్టాలు చేస్తుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక మోడల్ చట్టం చేయలేదు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఒక మోడల్ చట్టం చేస్తే ఈ సూపర్స్టిషన్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి. ఇక్కడ ఒక కేస్ స్టడీ రాయొచ్చు మనం. ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ అనే ఒక ఎన్జిఓ ఉంది. ఇందులో 3 మనుషులు గొప్పవాళ్ళు. ఒకరు నరేంద్ర దబోల్కర్, గౌరీ లంకేష్, కార్ల్ బుర్గి. ఈ 3 ప్రకాష్ రాజు, ఈ గౌరీ లంకేష్ ఒక ఫ్రెండ్ అనమాట. ఎప్పుడైతే ఈమె చచ్చిపోయిందో అప్పుడు ఆయన మొత్తం అగేన్స్ట్ అండి బీజేపీకి. ప్రకాష్ రాజు అగేన్స్టే కదా బీజేపీకి. నరేంద్ర దబోల్కర్ ఈయన కూడా ఇందులో మెంబర్ ఉండే. ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్ అనేది సైంటిఫిక్ టెంపర్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, సూపర్స్టిషన్స్కి అగేన్స్ట్గా అవేర్నెస్ క్రియేట్ చేయడం వీళ్ళ బాధ్యత ఉండే. వీళ్ళు ఏం చేశారంటే హిందూ సోషల్ సిస్టంలో కర్ణాటకలో ఉన్నటువంటి కొన్ని యాంటీ సూపర్స్టిషన్స్ మీద వీళ్ళు పెద్ద వాయిస్ రేస్ చేశారు మీడియాలో. ఒక 3 రేషనలిస్ట్ వచ్చి, అంటే ఈ 3 రేషనలిస్టులని ఫండమెంటలిస్ట్ చంపేశారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఈ 3ని చంపేశారనమాట. అంటే కొన్నిసార్లు ఎప్పుడైతే యాంటీ సూపర్స్టిషన్కి అగేన్స్ట్గా మాట్లాడుతున్నామో కొన్ని పెద్ద ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి. లైక్ దిస్ 3 people వేర్ బిన్ కిల్డ్ బై ద ఫండమెంటలిస్ట్. బట్ హవెవర్ కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది సైంటిఫిక్ టెంపర్ మీద? 51Aలో ఏంటి? 51A ఫండమెంటల్ డ్యూటీస్లో టు డెవలప్ హ్యూమనిజం, సైంటిఫిక్ టెంపర్ అండ్ ఎంక్వైరీ. ఏ ఆర్టికల్ నంబర్? 51A. అందులో ఇంకోటి ఉంది కదా, అందులో 1, 2, 3, 4 సైంటిఫిక్ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, ఎంక్వైరీ అండ్ హ్యూమనిజం. 51AH. మన బైరి నరేష్ కొట్టిండు. బైరి నరేష్ మాట్లాడాడు, అతను కూడా ఈ ఆర్టికల్ వాడాడు.
సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, ఎంక్వైరీ. సో మన రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేశారు. ఏమని మెన్షన్ చేశారంటే ప్రతి ఒక్కటి మనం క్వశ్చన్ చేయాలి, ప్రతి ఒక్కటి మనం గుడ్డిగా ఫాలో అవ్వకూడదు అనేది రాజ్యాంగంలో ఆర్టికల్ 51 క్లాస్ A, క్లాస్ H, as well as Assam Anti-Superstition Bill, as well as Karnataka Bill, as well as Karnataka Bill, ఇవన్నీ మహారాష్ట్ర ఫస్ట్ యాంటీ సూపర్స్టిషన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొన్ని మర్డర్లు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా పెద్ద ఇష్యూ ఉండే, నరేంద్ర దుబల్కర్, కార్ల్ బుర్గి అండ్ గౌరీ లాంగ్వేజ్ కూడా ఒక ఫ్యాక్టర్. దేనికి ఫ్యాక్టర్? లాంగ్వేజ్ సాలిడారిటీ లేకపోతే ఏమవుతుంది? యూనిటీకి దెబ్బ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? నౌ ద హిందీ షుడ్ బికమ్ మెయిన్ లాంగ్వేజ్. ఇమీడియట్గా ఆల్ టాలీవుడ్ యాక్టర్స్, నాట్ టాలీవుడ్, కాలీవుడ్ యాక్టర్స్, తమిళ్ వాళ్ళందరూ ఏకతాటిగా కమల్ హాసన్ వీళ్ళందరూ వచ్చేయమన్నారు, అలా చేస్తారండి మీరు హిందీని మేము ఒప్పుకోమని అన్నారు. గుర్తుందా ఎప్పుడైతే అమిత్ షా చెప్పాడో? సో లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో వన్ క్రైటీరియా విచ్ ఈస్ గోయింగ్ టు డిస్టర్బ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ. Language facilitates in administrative convenience, helps in social integration and emotional integration. It helps in understanding the history and origin of language, thereby facilitates understanding of links with other regions of India and the world. So language is an important aspect for the sake of having proper unity in diversity. రూరల్ అర్బన్ కంటిన్యూమ్, దీనికి ఏం రాయాలి సార్ అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. వినండి. రూరల్ అర్బన్ కంటిన్యూమ్ అంటే ఏంటంటే ఎప్పుడైతే రూరల్ ఏరియాస్ అర్బన్ ఏరియాస్ కాంటాక్ట్లోకి వస్తాయో రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అర్బన్ ఏరియాస్లోకి వస్తాయి, అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ రూరల్ ఏరియాస్లో వస్తాయి. దాన్నే కంటిన్యూమ్ అంటాం అన్నమాట. కంటిన్యూమ్ అంటే అర్థం ఏంటంటే రూరల్లో ఉన్నవి అర్బన్లో ఉండడము, అర్బన్లో ఉన్నవి రూరల్లో ఉండడమే కంటిన్యూమ్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల గట్కేసర్, ఇప్పుడు గచ్చిబౌలి ఒకప్పుడు విలేజ్ పంచాయతీ, ఇప్పుడు గచ్చిబౌలి అనేది అమెరికా, అది కంటిన్యూమా కాదా? అంటే ఎప్పుడైతే ఈ అర్బన్ ఏరియాస్ దగ్గరికి విలేజ్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ దగ్గరికి రూరల్ ఏరియాస్ వస్తాయో ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్నవి రూరల్ ఏరియాస్కి వస్తాయి, రూరల్ ఏరియాస్లో ఉన్నవి అర్బన్ ఏరియాస్కి వస్తాయి. ఆ పర్టికులర్ కాన్సెప్టే రూరల్ అర్బన్ కంటిన్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్, now nearby the cities whether apartments are coming up, apartment culture is increasing or not. In villages also we are seeing apartment culture because of the continuum. Now the caste system is also visible in urban areas, yes or no? It is because of rural areas in contact with urban areas. So rural areas lo unnavi urban areas loki, urban areas lo unnavi rural areas loki unnappudu aa particular phenomenon emantamante rural urban ఇంటర్డిపెండెన్స్. ఎందుకు అలా జరుగుతుంది? రూరల్ ఏరియాస్ అర్బన్ మీద ఇంటర్డిపెండ్ అవ్వడము, అర్బన్ ఏరియాస్ రూరల్ మీద ఇంటర్డిపెండ్. ఎందుకు డిపెండ్ అవుతారు? అర్బన్ ఏరియాస్లో స్పేస్ లేకపోవడం వల్ల ఈ అర్బన్ ఎంప్లాయిడ్ ఉన్నటువంటి పీపుల్ దగ్గరలో ఉన్నటువంటి పీస్ఫుల్ ఏరియాస్ కోసం గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళడం. సో ఈ గేటెడ్ కమ్యూనిటీస్ ఎక్కడ వస్తున్నాయి? రూరల్ ఏరియాస్లో వస్తుంది. సో గేటెడ్ కమ్యూనిటీస్కి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఈ అర్బన్ కల్చర్ కాస్త రూరల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దంబర్పేట్, ఫర్ ఎగ్జాంపుల్ గట్కేసర్. So there is a change, there is Shankarpalli, there is a change because of the contact between the urban and కంటిన్యూటీ ఉందన్నమాట. అర్బన్ నుండి రూరల్కి, రూరల్ నుండి అర్బన్కి కంటిన్యూటీ ఉండడమే రూరల్ అర్బన్. ద లాస్ట్ కాన్సెప్ట్ మల్టీ కల్చరలిజం. అసలు మల్టీ కల్చరలిజం ఎందుకు సార్ అవసరం? ఇలా ప్రశ్న అడిగాడు. వాట్ ఈజ్ ద నెసెసిటీ ఆఫ్ హ్యావింగ్ మల్టీ కల్చరలిజం? మీరు చెప్పండి. మల్టీ కల్చరిజం ఉంటే ఏమవుతుందంటే ద బెస్ట్ టాలెంటెడ్ పీపుల్ విల్ కమ్ అండ్ స్టే ఇన్ ద కంట్రీ, ఎస్ ఆర్ నో? అమెరికా ఎందుకు అంతగానో డెవలప్మెంట్ అయిందంటే దే యాక్సెప్టెడ్ irrespective of race, irrespective of religion, irrespective of language, they only asked for talented people. The most intellectuals of the world are found in America because they accepted it. మల్టీకల్చరల్ సొసైటీ. జూవిష్ పీపుల్ని ఎప్పుడైతే అణచివేత గురి అయిందో యూరోప్లో 1930, 1940sలో అమెరికా వాళ్ళని వెల్కమ్ చేశారు. టైమ్స్ మ్యాగజైన్, ద బిగ్గెస్ట్ టైమ్స్ మ్యాగజైన్, ఈస్ ఎ జూవిష్ ఓనర్. Stephen Spielberg, who is Stephen Spielberg? Jewish. James Cameron, who is he? Jewish. The most intelligent people are Jewish people. మరి వీళ్ళు అమెరికాకు పేరు తెచ్చిపెట్టారు ఎందుకంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారు.
అంటే ఎందుకు? వాళ్ళు మల్టీ కల్చర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ద పీపుల్, ద ఎలైట్ పీపుల్, ద ఇంటెలెక్చువల్ పీపుల్, ద టాలెంటెడ్ పీపుల్ విల్ కమ్ అండ్ స్టే ఇన్ దట్ పర్టికులర్ region. So then because of that condition what we need to have? Multicultural society. Greater capacity for international expansion, effective magnet for talent, productivity increases, better marketing, greater creativity and innovation, better relationship between the team members. Why? Because diversity is there. సో ఇవన్నీ ఉండడం వల్ల కంట్రీ ఎదుగుతుంది. కాబట్టి కంట్రీ ఎదగాలి అని అంటే హోమోజినిటీ సొసైటీ సరిపోదు. ఎలాంటి సొసైటీ ఉండాలి? హెట్రోజినస్ సొసైటీ. అందుకే దుబాయ్లో కూడా ఇప్పుడు వాళ్ళు స్ట్రిక్ట్గా ఇస్లామిక్ రూల్ని కానివ్వండి, ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే ఇవ్వండి, లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫారినర్స్కి దే కెన్ లీవ్ అకార్డింగ్ టు దేర్ లైఫ్. దట్ ఈస్ ద రీజన్ ద సౌదీ అరేబియా ఈస్ గ్రోయింగ్ వెరీ వెరీ క్విక్లీ. వై? బికాస్ దే ఆర్ నాట్ రిజిడ్ ఫర్ దేర్. సో మల్టీ కల్చరల్ సొసైటీ అనేది కంట్రీ యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ఇంపార్టెంట్. ప్రజల జీవన విధానము కలిసికట్టుగా ఉండడమే కాదు, ఎకానమీ గ్రో అవ్వాలన్నా కూడా ఎలాంటి సొసైటీస్ ఉండాలి? మల్టీ కల్చరల్ సొసైటీ. అంటే ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మల్టీ కల్చరల్ సొసైటీ అడ్వైజబుల్. 3 క్వశ్చన్స్ చూద్దాం ఇప్పుడు. డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఆన్ సోషల్. Discuss the impact of caste system on social and economic status of various groups within the society. చూడండి, క్యాస్ట్ సిస్టమ్ వల్ల వేరియస్ గ్రూప్స్కి మీద ఇంపాక్ట్ ఏంటి? వేరియస్ గ్రూప్స్ ఏంటి? ఎస్సీ ఒక గ్రూపు, ఎస్టీ ఒక గ్రూపు, బీసీ ఒక గ్రూపు, ఉమెన్ ఒక గ్రూపు. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల వీటి మీద ఎలాంటి ఇంపాక్ట్ జరిగింది? క్వశ్చన్ చదవండి మళ్ళీ ఒకసారి. సమాజంలోని వివిధ సమూహాల సామాజిక మరియు ఆర్థిక, సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ విత్ ఇన్ సొసైటీ. దీనివల్ల ఎస్సీల మీద ఇంపాక్ట్ అని చెప్పండి. క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఎస్సీల మీద పడ్డటువంటి ఇంపాక్ట్ ఏంటి? అన్టచబిలిటీ, డిస్క్రిమినేషన్, వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ కెప్ట్ అసైడ్ కంప్లీట్లీ ఫ్రమ్ డెవలప్మెంట్, వన్ సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీ వాజ్ నాట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద డెవలప్మెంట్. ఎస్టీ ఏమైపోయింది? వాళ్ళు ఎప్పుడైతే హిందూ సోషల్ సిస్టమ్కి వచ్చారో, ఎస్టీలు వేరే అయినా కూడా ఎప్పుడైతే హిందూ సోషల్ సిస్టంలోకి భాగమయ్యారో వాళ్ళని కూడా మనం డిస్క్రిమినేట్ చేశాము. ఎస్సీ అంతా కాకపోయినా కూడా వాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేశాము. ఎస్టీ. బీసీలు మీ క్యాస్ట్ ఇదే, మీ ఆక్యుపేషన్ ఇదే, మీ క్యాస్ట్ ఇదే కాబట్టి మీ ఆక్యుపేషన్ ఇదే ఆక్యుపేషన్ చేయాలన్నప్పుడు వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అనేది జరగలేదు. సోషల్ మొబిలిటీ. ఉమెన్, very strict patriarchy was imposed in caste system, because of which women did not got education, because of which women could not work or women could not develop on the lines with men. So ఎస్సీల మీద ఇంపాక్ట్ ఏంటి? ఉమెన్ మీద ఇంపాక్ట్ ఏంటి? బీసీల మీద ఇంపాక్ట్ ఏంటి? ఎస్టీల మీద ఇంపాక్ట్ ఏంటి? ఓవరాల్ క్యాస్ట్ టుడే ఈజ్ యాక్టివ్ ఇన్ 3 మెయిన్. ముఖ్యంగా ఏంటి? ఇట్స్ ఎ సోర్స్ ఆఫ్. ఈరోజు ఇన్ఈక్వాలిటీ జరిగిందంటే దానికి సోర్స్ ఎవరు? క్యాస్ట్ సిస్టమ్. ఈరోజు ఇన్ఈక్వాలిటీ ఉంది అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది సోర్స్? ఇన్ఈక్వాలిటీ ప్రమోట్ చేస్తున్నటువంటి సోర్స్ ఏంటి? క్యాస్ట్ సిస్టమ్. సోర్స్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్. అవును, దళిత్ అనే వర్డ్ పొలిటికల్ మొబిలైజేషన్ వర్డ్. ఇప్పుడు మన దళిత్ అనగానే పొలిటికల్ మొబిలైజేషన్ జరుగుతుంది. పీపుల్ విల్ కమ్ టుగెదర్ బై సేయింగ్ ద వర్డ్ కాల్డ్ అస్ దళిత్. అది మంచిదో చెడ్డదో పొలిటికల్ మొబిలైజేషన్ అవుతుందా అవ్వట్లేదా? పొలిటికల్ మొబిలైజేషన్. ఒకప్పుడు బ్రాహ్మణ్ అనే వర్డ్ వాడితే పొలిటికల్ మొబిలైజేషన్ జరిగేది, రెడ్డి అనే వర్డ్ యూజ్ చేస్తే పొలిటికల్ మొబిలైజేషన్ జరిగేది. ఇప్పుడు దళిత్ అనే వర్డ్, దళిత్ ఎంపవర్మెంట్ ఈజ్ హ్యాపెనింగ్. దళిత్ అనే వర్డ్ యూజ్ చేస్తే ఎలాంటి ఎంపవర్మెంట్ అవుతుంది? పొలిటికల్ మొబిలైజేషన్. సో ఇట్ మైట్ బీన్ ఎ గుడ్ వే ఆర్ ఎ నెగిటివ్ వే. వెదర్ పొలిటికల్ మొబిలైజేషన్ ఈజ్ బికాస్ ఆఫ్ caste system. Source of kinship. For example, just an example. Yesterday one lady was been died, which unfortunate thing. It is something which is internal, which is something which is leading to college thing, which is of MD level, not MBBS also, more than MBBS. But what we added to it? Caste we added to it. Why? Because political mobilization. Caste is sambandham leni issue adi. But what we started attaching to it? Caste mobilization. నేను నారా లోకేష్ నేను వింటానే, a person died. Nara Lokesh is telling, a person died. That too a Dalit died. Why you are discriminating? A person died or a Dalit died? A person is a person. A human being is a human being. There is no difference between a human being who is dead and a Dalit who is dead. Both are human being. Why there is difference?
పొలిటికల్ మొబిలైజేషన్. ఆ పొలిటికల్ మొబిలైజేషన్ కారణం ఏంటి? క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఈ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్. అవును, ఈ రోజుకి కూడా సోర్స్ ఆఫ్ కీన్షిప్. మన వాళ్ళు, కీన్షిప్ అంటే ఇక్కడ మన వాళ్ళు. ఎస్ ఆర్ నో? హియర్ వన్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ దేర్. ఇఫ్ యూ గో దేర్, మీరు ఒక క్యాస్ట్ అని చెప్తే ఏదో ఒక ఉద్యోగం ఇస్తారు. ఆ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు, వేరే క్యాస్ట్ వాళ్ళు ఉండరు. సోర్స్ ఆఫ్ కీన్షిప్. అందులోకి రావాలంటే ఎలిజిబిలిటీ ఆ టేల్ నేమ్ ఉండాలంతే. ఆ టేల్ నేమ్ ఉందంటే ఫస్ట్ ఎంట్రీ అయిపోయినట్టు, దాదాపు అయిపోయినట్టు. సోర్స్ ఆఫ్ కీన్షిప్. రెండో ప్రశ్న అంటే ఇక్కడ మీరందరూ క్యాస్ట్ సిస్టమ్ గురించి రాయకూడదు. ఆ క్యాస్ట్ సిస్టమ్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి సమాజాలు, ఎస్సీ సమాజము, ఎస్టీ సమాజము, బీసీ సమాజము, ఉమెన్ సమాజము. మళ్ళీ రాసిన తర్వాత నేను దాన్ని ఒప్పుకోవట్లేదు. నేను ఏమంటున్నాను? దట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఆల్సో సోర్స్ ఫర్ ఇన్ఈక్వాలిటీ. దట్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ సోర్స్ ఫర్ పొలిటికల్ మొబిలైజేషన్. ద క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ సోర్స్ ఫర్ కీన్షిప్. రెండో ప్రశ్న, హౌ ద ఫార్మేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్ స్ట్రెంథన్డ్ ద కాజ్ ఆఫ్ ఇండియన్ యూనియన్. సార్, లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి కదా, లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి కదా. ఎలా? ఫస్ట్ ఫామ్ అయినటువంటి లింగ్విస్టిక్ స్టేట్ ఏంటి? మనదే. ఏంటిది అది? ఆంధ్రప్రదేశ్. 1956 ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తర్వాత గుజరాత్, తర్వాత మహారాష్ట్ర. మెల్లిగా లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయ్యాయి. మరి ఆ లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయిన తరుణంలో ఇండియన్ యూనియన్ ఇంకా స్ట్రెంథెన్ అయింది కానీ ఎందుకు డివైడ్ అవ్వలేదు అన్నది ప్రశ్న. ఈ డౌట్ రావాలి మీకు ఎప్పటివరకు. ఎప్పుడైతే ఈ స్టేట్స్ ఫామ్ అయ్యాయో లాంగ్వేజ్ మీద ఇంకా డివిజన్ జరగాలి కదా. మనకంటూ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత మనకంటూ కంట్రీ ఎందుకు ఫామ్ కావద్దు? బట్ ఇట్ డెంట్ హ్యాపెండ్. వై? యూనియన్ ఆఫ్ స్టేట్. వెరీ గుడ్. యూనియన్ ఆఫ్ స్టేట్. ఇంకా మోస్ట్ వెరీ గుడ్. హై ప్రయారిటీ వాజ్ గివెన్ టు నేషనల్ ఐడెంటిటీ. కరెక్ట్. ఇంకా linguistic criteria was used for division of the state for administrative convenience, not to divide the people. ఇలా జరిగితే మంచిగా అడ్మినిస్ట్రేషన్ అవుతుంది అంటే మాత్రమే మనం చేసాం కానీ వీళ్ళని సపరేట్ గ్రూప్గా క్రియేట్ చేయడానికి కోసం కాదు. వి క్రియేటెడ్ లింగ్విస్టిక్ స్టేట్ ఫర్ ద సేక్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఇంకా యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇంకా ఇన్ఈక్వాలిటీ విత్ ఇన్ ద స్టేట్ డిక్రీజ్. ఇంకా సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఒకటేమో దార్ కమిషన్, ఒకటేమో జేవీపీ కమిషన్, 2 కమిషన్స్ కాన్స్టిట్యూట్ చేశారు. కానీ లింగ్విస్టిక్ బేసిస్ మీద స్టేట్ ఫార్మేషన్ అనేది ఒప్పుకోలేదు వాళ్ళు. కానీ ఈయన అలీ కమిషన్ వచ్చింది. ఈ అలీ కమిషన్ 1953లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చేసి లింగ్విస్టిక్ బేసిస్ మీద ఫామ్ చేయొచ్చు. దేని గురించి? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ గురించి. సో ఈ లింగ్విస్టిక్ స్టేట్స్ యొక్క పాజిటివ్స్ ఏంటి, ఇంక లింగ్విస్టిక్ స్టేట్స్ యొక్క నెగిటివ్ ఏంటి? నెగిటివ్ కూడా అయింది. పంజాబ్ లింగ్విస్టిక్ స్టేట్ మీద సపరేట్ అవ్వడం వల్ల ఖలిస్తాన్ మూమెంట్ నెగిటివ్ కూడా ఉంది. ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ చూపిస్తుందో, ఎలా చెప్పగలను నేను? మోస్ట్ ఆఫన్ నో స్టేట్ హ్యావ్ ఫేస్డ్ ద ప్రెసిడెంట్స్ రూల్ హౌ మచ్ పంజాబ్ హ్యాడ్ ఫేస్డ్. డైరెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు స్టెప్ మదర్లీ యాటిట్యూడ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి అడుగుతారు. ఎలా చెప్పగలను? ఎక్కువ సార్లు ప్రెసిడెంట్ రూల్ ఏ స్టేట్ మీద ఫామ్ చేశారు? పంజాబ్ మీద ఫామ్ చేశారు. ద ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. కరెక్టే. డిస్కస్ ద రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వాల్యూ సిస్టమ్. ఫ్యామిలీ యొక్క రోల్ ఏంటి? వాల్యూ సిస్టమ్ని డెవలప్మెంట్ చేయడం. ముఖ్యంగా ఫ్యామిలీ ఎన్కల్చరేషన్. నాకు కల్చర్ ఇచ్చింది ఎవరు? ఫ్యామిలీ. మీ కల్చర్ ఇచ్చింది ఎవరు? ఫ్యామిలీ. ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎవరు? ఎన్కల్చరేషన్. లెర్నింగ్ బై మోడలింగ్. అంటే మదర్ని చూస్తుంది ఫస్ట్, తర్వాత ఫాదర్ని చూస్తుంది. లెర్నింగ్ బై మోడలింగ్. దే ఆర్ ఓన్లీ మోడల్స్. ట్రెడిషన్స్ అండ్ కస్టమ్స్. ప్రిపేరింగ్ బేస్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. ఎలిమెంటరీ ఇంట్రడక్షన్ టు ఎథిక్స్. ఫ్యామిలీ హెల్ప్స్ ఇన్ ఇన్స్టాలింగ్ మోరల్స్, వాల్యూస్. ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఏంటో రాసి, ఫ్యామిలీ ఇచ్చేటటువంటి బాధ్యతలు ఏంటో పాయింట్ వైజ్ మనం రోల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ బిల్డింగ్ వాల్యూస్. ఇదంతా ఫస్ట్ యూనిట్. అంటే గ్రూప్ 1 అంటే అంత ఈజీ కాదు. అర్థమైందా? ఎనీ డౌట్స్? నేను గ్రూప్ 1 రాయట్లేదు. నేను 2 గంటలు లేవకుండా నేను క్లాస్ చెప్పిందంటే మీరు 4 గంటలు లేవకుండా కూర్చొని చదవాలి ఏసీ రీడింగ్ రూమ్లో. ఇవన్నీ టాపిక్స్ కవర్ అవుతేనే మీది అయిపోయినట్టు.
ఇప్పుడు ఇందులో మనం సిలబస్ ప్రకారంగా వెళ్ళాము, దానికి ఎగ్జాంపుల్స్ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను నేను. దాని డైనమిక్ ఆస్పెక్ట్స్ చెప్పాను, నేను స్టాటిక్ ఆస్పెక్ట్స్ కూడా చెప్పాను. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి రివిజన్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 2 గంటలు 11 నుంచి 1 అయింది కాబట్టి 1 నుంచి 1:30 ఆర్ 1 to 2 వరకు లంచ్ చేసుకున్న తర్వాత 2 to 4 తక్కువ టైంలో ఎక్కువ ఎఫెక్టివ్ చేయడం ఇంపార్టెంట్. ఆల్రెడీ 2 గంటలు మీరు కూర్చున్నారు ఇక్కడ, ఇంకో 2 గంటలు సెల్ఫ్ స్టడీ చేసి నోట్స్ చేసి క్విక్గా పెన్ వెళ్ళిపోవాలన్నమాట. అరగంటలో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది రికార్డెడ్ వీడియో లాగా. అంటే 4 గంటల్లో మీ యొక్క యూనిట్ కంప్లీట్ అయిపోవాలి, మిగతా టైం మీ సొంత ప్రిపరేషన్. ఈ 90 రోజులు ఎవరైతే ప్రాపర్గా జాగ్రత్తగా చదువుతారో వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు. గ్రూప్ 1 ఆఫీసర్ చాలా గొప్ప విషయం, అది కలవలేం. మనం డిఎస్పీని కలవలేం, చాలా కష్టం. డిఎస్పీ దగ్గర చాలా పవర్లు ఉంటాయి. పగ తీర్చుకోవాలనుకుంటే ఒక ఎఫ్ఐఆర్ రాస్తే అయిపోయాయి. ఎంత మంచోడైనా కూడా తర్వాత ఇప్పుడైతే ఎఫ్ఐఆర్ రాస్తే ఇబ్బంది పడడా, అంత పవర్ఫుల్ పోస్ట్లోకి వస్తున్నప్పుడు ఇంకా సొసైటీ ఇలా గవర్నెన్స్, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఇన్ డీటెయిల్ ప్రతి ఒక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవర్ క్లాసెస్ విల్ బీ జెన్యూన్ దిస్ 75 days. చెప్పండి మీ డౌట్ గట్టిగా. సోషల్ అండ్ ఎకనామిక్ స్టేటస్ ఆఫ్ తర్వాత వేరియస్ గ్రూప్స్. ఆ గ్రూప్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద సోషల్ ఇంపాక్ట్, ఎకనామికల్ ఇంపాక్ట్. ఎస్టీ మీద సోషల్ ఇంపాక్ట్, వాళ్ళు వల్నరబుల్ సెక్షన్స్ కాబట్టి 4 వాళ్ళే కదా వల్నరబుల్. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కాదు, ఎందుకంటే అది హిందూ సోషల్ సిస్టమ్, క్యాస్ట్ సిస్టమ్ కాబట్టి మైనారిటీస్ ఉంటారు అందులో. పంపిస్తాం, వచ్చేస్తుంది ఈ పీడిఎఫ్ మీకు వచ్చేస్తుంది. ఎనీ డౌట్స్ ప్లీజ్? టుమారో వి విల్ డూ యూనిట్ నెంబర్ 2. రేపటి యూనిట్ నెంబర్ 2 మీకు ఇంట్రెస్టింగ్ ఉండాలి అని అంటే ఇప్పుడు 1 నుంచి 2 లంచ్ చేసి 2 నుంచి 4 ఈ యూనిట్ కంప్లీట్ చేస్తేనే రేపటిది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లేకపోతే రేపటి దానికి మీరు రారు. రేపటి దానికి రావాలంటే ఇప్పుడు 2 నుంచి 4 మీరు చదవాలి ఫాస్ట్గా, క్విక్గా. ఓకే, థ్యాంక్ యూ.